ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్ట్ నెల విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాం. వీళ్ళు మరి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? ఓవరాల్గా ఈ మంత్ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మేషరాశి జూలై మాసం తర్వాత వచ్చే మాసం ఆగస్టు మాసం. ఆగస్టు మాసంలో రాఖీ పండుగ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉంది చూడబోతున్నాం. మేషరాశి వాళ్ళకి గురువు ఉచ్చస్థితిలో 4వ ఇంట్లో ఉన్నారు. ఇది శుభవార్త. ఎందుకంటే ఇంట్లో మన పరిసరాలు, చుట్టుపక్కల ఇల్లు చాలా సంతోషంగా, హ్యాపీగా, కూల్గా ఉంటాయి. మనము రిలాక్స్ అవుదాం. గురువు కర్కాటకంలోకి వచ్చేసరికి ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే రిలాక్స్ అయిపోతారు. ఐ వాంట్ టు బీ ఇన్ మై హోమ్. నేను మా ఇంట్లో ఉంటా, ఇంట్లో నుంచే పని చేసుకుంటా, ఆఫీస్లో కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి. దే వాంట్ టు రిలాక్స్. యాక్చువల్గా ఇప్పుడున్న మూడ్ ఏంటంటే ఎవ్వడికి అసలు పని చేయాలని లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఈ జీవికి భూమి మీద ఒక ఎనర్జీ అనేది సైలెంట్గా వాళ్ళ లోపల ఉంటుంది. ఆ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల. ఆ ఎనర్జీ, ఇప్పుడున్న ఎనర్జీ ఏంటంటే ఎప్పుడు లేనిది, నాకు పని చేయాలని లేదబ్బా అంటే వాడు ఆఫీస్కి కూడా వస్తాడు కానీ పని చేయాలని ఉండదు. పని ఉంటుంది కానీ దాన్ని సీరియస్గా చేయాలని ఉండదు, చాలా కూల్గా చేయాలని ఉంటుంది. అంటే టేకింగ్ ఏ బ్యాక్ సీట్. ఇలా బ్యాక్ సీట్ అంటే ఏంటి? ఇలా ఆనుకొని కూర్చోడం, ఇలా స్ట్రైట్గా నడుము స్ట్రైట్ కూర్చోబెట్టుకొని, ఇది నా పని, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఈ టైం కల్లా ఇది పూర్తి చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం. మామూలుగా ఇలా మనం పని చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించి నేను చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ పని నేను చేయొచ్చా, ఈ పని ఇక్కడే చేయాలా, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవాలా, సరే పని చేస్తున్నా ఓకే, ఈ పని చేసే విధానం మారిపోవాలి. వాడు చేసే పని, ఇప్పుడు దాకా చేసే పనినే మొత్తం ఫస్ట్ స్లో డౌన్ అయిపోతుంది. అది తర్వాత కొత్త కొత్త పనులు వస్తాయి వాడికి, అది కూడా మళ్ళీ మొదలవ్వదు. అంటే అయోమయంలో ఇక్కడక్కడ ఈ పని ఆగిపోయింది, ఈ పని మొదలవ్వడం లేదు, మధ్యలో వీడికి ఏంటంటే అసలు ఏమి చేయాలని లేదు. ఇది ఒక మేషరాశికి కాదు, మొత్తం 12 రాశుల పరిస్థితి ఇదే. ఏదో ఒక రంగంలో వీడికి బ్రేక్ పడ్డది, ఇంకా అర్థం కావట్లేదు, ముందుకు వెళ్ళాలని లేదు, బేసిక్గా ఎవరికి పని చేయాలని లేదు. ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏంది ఆలోచిస్తున్నాడు జనాలు, ఏం చేయాలి నేను, ఇప్పుడు చేసేది ఎలా చేయాలి, ముందు నేను ఏం చేయాలి అని. దీని అన్నిటి కారణం శని రేవతి నక్షత్రంలో ఉండడం వలన. రేవతి అంటే మోక్షం. అంటే ఏంది, ఏం చేయాలి? మోక్షం అంటే ఇది అన్ని వదిలేయడం కదా. ఇప్పుడు అలానే అనిపిస్తుంది, అబ్బా ఏమొద్దబ్బా, రిలాక్స్, చిల్, ఇది అవుదామని ఉంది. సో వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి అది 4వ ఇంట్లో పడడం వల్ల వీడికి ఇంట్లో కూర్చోవాలని ఉంది. కొంతమంది మాల్కి వెళ్ళాలని ఉంటుంది, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలని ఉంటుంది. వీడికి ఏంటంటే ఇంట్లో కూర్చోవాలని ఉంది. ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు వీడు, మేషరాశి వాడు. తర్వాత శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వలన విలాసాలు, భోగాలు. అక్కడికి వెళ్ళాలి, మాల్కి వెళ్ళి నేను ఫ్రాంకీ తినాలి, మాల్లో నేను చాకో నట్ ఐస్ క్రీమ్ తినాలి, కొత్త కొత్తవి ట్రై చేయాలి, బర్గర్ తినాలి, నేను కేఎఫ్సీలో, మెక్డీలో కాఫీ తాగాలి, అనుభవిద్దామని. సమ్ రిక్రియేషన్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, అంటే బయటకు వెళ్ళాలి, చిల్ అవ్వాలి. బేసిక్గా ఇది ఉంది వీడికి. పని చేద్దామని మేషరాశి వాడికి అది అస్సలు లేదు. ఒక అమ్మాయి జీవితంలో వస్తే బాగుంటుంది,
వచ్చే ఛాన్స్ కూడా, అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీడు అప్రోచ్ అవడమే లేట్. చాలా మంది అప్రోచ్ అవ్వక అలా ఉండిపోతారు, మిగిలిపోతారు. కానీ ఎవరైతే అప్రోచ్ అవుతారో మేషరాశిలో వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. తర్వాత సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నాడంటే చాలా చేద్దామని, ఏదో ఒకటి చేద్దామని వీళ్ళకి అది ఉంది. ఒక సోల్ లెవెల్ పర్పస్ ఉంది వీళ్ళకి. చాలా లేట్ డౌన్ ఉన్నారు, వెనకాల ఉన్నారు, కానీ ఏదో ఒకటి చేద్దామని లోపల అనుకుంటున్నారు. ఆ థాట్ నడుస్తుంది వీడికి, మేషరాశి వాళ్ళకి. 2వ ఇంట్లో కుజుడు, బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికైతే వాళ్ళ జాతక చక్రంలో మేషరాశిలో కొన్ని గ్రహాలు ఉన్నా, లేకపోతే వాడే మేషరాశికి చెందినవాడైనా, ఈ 2 మీకు ఒకవేళ చెల్లితే ఇవన్నీ మీకు ఇంపాక్ట్ అవుతాయి. సో తర్వాత రాహు కేతు మనం తీసుకుంటే 5-4 యాక్సిస్లో ఉన్నారు. 5-11 యాక్సిస్ ఏంటంటే ఒక పక్క రిలాక్సేషన్, ఒక పక్క మానిటరీ గెయిన్. అంటే రిలాక్స్ అవుతూ డబ్బుల గురించి ఆలోచించడం, మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, మన శాలరీ ఎలా పెంచుకోవాలి అంటే ప్లానింగ్. వీడిని కలవాలి, వాడిని కలవాలి, ఈ ప్రపంచాన్ని ఇది చేసేయాలి, నేను ప్రపంచానికి అధిపతిని అయిపోవాలి, ఎదిగి సాధిస్తా, సింహాసనం మీద కూర్చుంటా, కిరీటం పెట్టుకుంటా అంటే కొంచెం నడుస్తుంది వెనకాల. బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ నడుస్తుంది మేషరాశి వాళ్ళకి. బేసిక్గా ఆలోచిస్తున్నాడు. బేసిక్గా వీడు అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి విషయం అని చెప్పాను, ఇప్పటికి వీడు స్టార్ట్ చేసుకుంటే కార్తీక మాసంలో పెళ్ళి అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఒకవేళ పెళ్లి యోగం ఉంటే. కానీ ఆ లవ్ జోన్లో ఉన్నాడు. వృత్తి వ్యాపారాల పరిస్థితి అసలు అన్నీ ఆగిపోయి ఉన్నవి నడుస్తున్నాయి, కానీ అన్ని డీలా పడిపోయి ఉన్నాయి. అంటే రెడీగా ఉన్నాడు, కానీ వీడు స్టార్ట్ చేయట్లా, ఆలోచిస్తున్నాడు. ఇంకో నెల ఆగుదాం, ఇప్పుడు ఏ నెల? ఆగస్ట్ తర్వాత ఏమొస్తే సెప్టెంబరా, అక్టోబర్, నవంబర్లో మొదలెడదాము. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు వీడు, ప్లాన్ వేస్తున్నాడు, డబ్బులు ఉన్నాయి, లెక్కేస్తాడు. ఏదో మంచి అవకాశం రావాలి కదా, అప్పుడే కదా ఇన్వెస్ట్ చేసేది. తప్ప అవకాశంలో ఇన్వెస్ట్ చేస్తే మొత్తం బూడిద పాలైపోతుంది. సో వీడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, నవంబర్లో ప్లాన్ చేస్తాడు. సో రిలాక్సింగ్ టైం ఇది. వ్యాపారం విషయాలు, ఉద్యోగాలు అలానే ఉంటాయి, మారే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. సరే, ఉద్యోగ వ్యాపారాలు అయిపోయి, పెళ్లి ప్రేమలు అయిపోయి, ఆరోగ్యంకి ఏమి ఇబ్బంది ఉండదు. సూర్యుడు 3వ ఇంట్లో విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తాడు మేషరాశి వాడు, ఫుల్ స్కేల్ ఎక్సర్సైజ్. మళ్ళీ ఫిట్నెస్లోకి వెళ్తాడు, మళ్ళీ జిమ్ జాయిన్ అవుతాడు, మళ్ళీ క్యాలిస్థెనిక్స్ చేస్తాడు, మళ్ళీ టైకాండో చేస్తాడు, మళ్ళీ బాక్సింగ్ చేస్తాడు, మళ్ళీ ఆడవాళ్ళైతే డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఆ కథక్ అంటారు కదా, ఏదో ఉంటుంది అది, అవి జాయిన్ అవుతారు. దాని కూచిపూడి ఏవేవో ఉంటాయి. కొంతమంది సింగింగ్ కూడా చేస్తారు. అంటే ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందో వాడు దానికి పోతాడు కదా. ఇప్పుడు ఒకసారి సింగింగ్లో ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఇక జీవితాంతం ఆ సింగింగ్ చేసుకోవాలి, యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవాలి, అంతే కదా. అంటే బేసిక్గా ఏవైతే మానుకొని ఉన్నారో అవన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు మేషరాశి వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే బాగుంది. చిన్న రెమెడీ కూడా చెప్దాం. రెమెడీ ఏంటంటే, గురువు కర్కాటకంలో ఉచ్చ స్థాయిలో ఉన్నారు నవంబర్ 2వ తారీఖు వరకు అనుకుంటా. కాబట్టి ఈ సమయంలో శ్రీ గురు దత్త, జయ గురు దత్త ఎవ్రీ థర్స్డే వెళ్ళి చేస్తే మళ్ళీ 12 ఇయర్స్ దాకా గురువు ఉచ్చ స్థితిలోకి రాడు. ఈసారి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ రాడు. సో మళ్ళీ 12 ఇయర్స్ తర్వాతనే. సో ఇంత పవర్ఫుల్గా మళ్ళీ ఒకసారి వస్తాడు, అలా వచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఉన్న ఇంపాక్ట్ మళ్ళీ ఉండదు. ఫస్ట్ టైం ఉన్న ఇంపాక్ట్ వేరు, మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత. కాబట్టి ఇప్పుడు శ్రీ గురుదత్త, జయ గురుదత్త, గురువులకు నమస్కారం, ఆశీర్వాదం తీసుకోవడము, ఏదైనా చేయగలిగితే ఇప్పుడు ఎవరికైనా మన గురువులకి రుణపడి ఉండడం, వంగి దండాలు పెట్టడం. ఇప్పుడే నవంబర్ 2 దాటిందంటే మళ్ళీ ఫలితం ఉండదు. ఇప్పుడున్న ఫలితం మళ్ళీ 12 సంవత్సరాలు దాకా ఉండదు. ఇప్పుడు చేసుకుంటే గురువులకి, దేవుడికి, అక్కకి, అన్నకి, నాన్నకి, అమ్మకి, బాబాయ్కి, ఎవరికైనా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో బేసిక్గా వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటే, పాదాభివందనం చేస్తే
అద్భుతం. దీని మించిన రెమెడీ లేదు. ఈ రెమెడీ ఇప్పుడే నవంబర్ 2 వరకు, మళ్ళీ తర్వాత పనిచేయదు. చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడుకున్నంత ఎఫెక్ట్ మళ్ళీ ఎప్పుడు రాదు. అన్నిటికన్నా పవర్ఫుల్ రెమెడీ ఏంటంటే, గో అండ్ టచ్ ద ఫీట్ ఆఫ్ శ్రీ గురుదత్త, జై గురుదత్త టెంపుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. యూ కెన్ గో అండ్ ట్రై. చాలా బాగుందండి మేషరాశి. నమస్కారం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఎటువంటి అదృష్టం వీళ్ళకి కలిసి రాబోతుంది? నెల ఓవరాల్ గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి బాగుందండి వీళ్ళకి సంవత్సరం. రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. అంటే ద ఇంపాసిబుల్ అంటే ఏంటి? అసలు చేయలేని పని. కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు మీకు కొన్ని ఉంటాయి, నాకు కొన్ని ఉన్నాయి. కొన్ని పనులు నేను అసలు చేయలేను, మీరు కూడా కొన్ని పనులు చేయలేరు. ఏదో మూలంలో ఉంటుంది, అరే పని చేసి తీరుతా అని. ఆ పని కనుక ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు చేస్తే అవకాశం ఉంది సక్సెస్ అయ్యేది. ఎందుకంటే రాహు కెరియర్ ఇంట్లో ఉన్నాడు. అంటే రాహు అనేవాడు ద ఇంపాసిబుల్. అసలు ఎవ్వరు చేయలేడు ఆ భూమి మీద పనిని, వాడు చేస్తాడు. అసలు ఇంపాసిబుల్ అండి. రేపు పొద్దున నేను చిరంజీవి గారితో లంచ్ చేయాలి, కుదురుతుందా? కానీ రాహు గారు హెల్ప్ చేస్తే కుదురుతుంది. రేపు మధ్యాహ్నం చిరంజీవి గారి దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. యాక్చువల్గా దారి ఉంటుంది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేది. ఒక్క ఫోన్ కాలే యాక్చువల్గా. మనకు వాడు ఎవడో తెలియదు మధ్యలో, ఓ మేనేజర్ అనుకుందాం. కానీ మనకు ఆ మేనేజర్ పరిచయం అయ్యి రేపు మధ్యాహ్నం మనం చిరంజీవి గారు కరెక్ట్ భోజనం టైంకి వెళ్ళాం అనుకోండి, రా బాబు తిను అంటారా లేదా? ఆ పని ఎవరు చేయగలుగుతారు? రాహు. అంటే మీరు ఒక జాబ్ కొట్టాలి, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో మీకు 1,00,000 జీతం కావాలి, చాలా కష్టం. కానీ ఇంపాసిబుల్ కాదు. దానికి ఒక దారి ఉంది. మీకు ఆ దారి తెలియక మీరు ఆగిపోయారు, కానీ ఆ దారి ఉంది. ఆ దారిలో మిమ్మల్ని పెట్టి ముందుకు, వెనక నుంచి తోసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేవాడు రాహు. అతను మీకు సపోర్ట్లో ఉన్నాడు. సో ఇలాంటి సమయంలో మీరేం చేసుకోవాలి? రాహు గ్రహానికి పూజ చేసుకోవాలి. రాహవే నమః, కేతవే నమః ఈ మంత్రం చేసుకుంటే మీకు ఎక్కడో రాహు ప్లస్లో ఉన్నాడు కాబట్టి ఇంకా రాహు యాక్టివేట్ అయ్యి ఏ పని అయితే వృషభ రాశి వాళ్ళు చేయలేకపోతున్నారో ఇంతకాలం నుండి, ఒక 10 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అవడం లేదు మీకు, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి సుమ. ఆ రాహు కరెక్ట్ ఆ పీరియడ్ నడుస్తుంది. రాహు ఇవ్వగలిగింది ఏ గ్రహం ఇవ్వలేదు. అంత శక్తి ఉంటుంది రాహు గ్రహానికి. ఛాయాగ్రహం కదా, చాలా భయంకరమైన విపరీతమైన శక్తి ఉంటుంది. రాహు అంటే ఎవడు? రాక్షసుడు అంటారు కదా, వీడు పని రాక్షసుడు రా అని. సో ఆ జోను, ఆ టైం మొదలైంది వృషభానికి. సో ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళు సాధించే కనిపిస్తున్నారు. కాబట్టి రాహు వృషభ రాశి వాళ్ళకి చెప్పేది, ఇప్పుడు ప్రయత్నం చేయండి, జాబ్ కోసం ప్రయత్నం చేయండి. బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, అహ్మదాబాద్ ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాకా అవ్వలేదు, అయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళు. మీ జాతక బలం ఉంటే అసలు కూడా ఆపలేడు. జాతక బలం లేదు, ఇప్పుడు పూజ చేయండి, కనీసం ప్రయత్నం చేయండి గట్టిగా. ఇప్పుడు సమయం ఉంది. అదేదో బెంగళూరులో ట్రై చేయండి, ఎవరికి తెలిసి రావచ్చు. రాహు బలం ఉంది, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు సక్సెస్ అయ్యే మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత హెల్త్ మొదలెట్టేస్తారబ్బా వీళ్ళు. కుజుడు లగ్నంలో ఫస్ట్ హౌస్, మొదటిల్లులో ఉన్నాడు. సో కుజుడు వచ్చాడంటే మనిషి టైగర్ అయిపోతాడు. ఫస్ట్ జిమ్కి వెళ్తాడు, మజిల్ తెచ్చుకుంటాడు. ఈ నెల చాలా గట్టిగా చేస్తాడు. రాబోయే ఒక 40 days చాలా, మీరు జిమ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా మీ ఇష్టం, కానీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్లో అయితే మీరు దిగబోతున్నారు. అదైతే చెప్తానండి. ప్లస్ విపరీతమైన యాక్టివిటీ, చాలా యాక్టివ్గా ఉంటారు.
షార్ప్ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు ఒక సింహం లాగా, ఒక పులి లాగా చాలా యాక్టివ్గా ఉంటారు. మైండ్ బాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ డిసిషన్స్ తీసుకుంటారు. కుజుడు అంటే బాగా షార్ప్, బాగా వొలటైల్, నిర్ణయం తీసేసుకుంటాడు. ఫస్ట్ నిర్ణయం తీసుకుంటాడు. మామూలుగా ఏం చేస్తారంటే జనాలు ఆలోచించి 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 లాస్ట్లో ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు లగ్నంలో కుజుడు ఉండడం వల్ల ఫస్ట్ నిర్ణయం, తర్వాత ఆలోచన. అసలు యాక్చువల్గా ఎవరు అట్లా చేయరు, కానీ అది కూడా ఒక అడ్వాంటేజ్ ఒక రకంగా. ఎందుకంటే అదృష్టం బాగుంది అనుకోండి, జాతకం బాగుంది అనుకోండి, నువ్వు నిర్ణయం తీసుకుంటే నీకు కలిసి వచ్చేస్తుంది కదా ఇమ్మీడియట్గా. లేదంటే జనాలు ఆలోచించి అలా 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 2-3 సంవత్సరాలు చేసేస్తారు. ఈ వ్యాపారం పెట్టాలా వద్దా, ఎక్కడికి వెళ్ళాలా వద్దా, వీడేం లేదు. ఇప్పుడు లగ్నంలో కుజుడు స్టార్ట్, సో అది ఉంది. రాహు సపోర్ట్ లగ్నం, చాలా మంచి టైము. నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి, ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే ఇచ్చేయండి, వ్యాపారం ఏమైనా ఉంటే మొదలెట్టేయండి. మంచి సమయం ఉంది ఇప్పుడు. నవంబర్ 2 లోపల మీరు స్టార్ట్ చేయండి, ఏదైనా స్టార్ట్ చేయండి. ప్రజలకి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ మకరం ఒకటి, వృషభం ఒకటి బాగుంది అనుకున్నాం కాబట్టి ఈ 2 రాశుల వాళ్ళు ఏదైనా చేయాలంటే ఈ సమయమే సరైన సమయం, చేసేయండి. మళ్ళీ మళ్ళీ రాని అవకాశం. ఇప్పుడు వేరే రాశుల్లో ఉన్న వాళ్ళు చేస్తే కలిసి వస్తుందా లేదా మనకి తెలియదు. ఈ 2 రాశులు మాత్రం చేసి పడేయండి. పెళ్లి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి లవ్ చేయాలని లేదు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఉంది. అంటే ఈసారి వచ్చే అమ్మాయి డైరెక్ట్ నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఇప్పటిదాకా 10-15 మందిని మార్చుంటావులే. వృషభ రాశి అంటే కొంచెం తిరుగుతాడు, ఇక్కడ అక్కడ 10-15 మందిని మార్చినా కానీ ఇప్పుడు వీడికి వచ్చే అమ్మాయి, రాబోయే అమ్మాయిని ఇంకా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, ఎందుకంటే మంచి అమ్మాయి తగులుతుంది కదా, నేను ఇంకా పెళ్లి చేసుకుంటానని డిసైడ్ అయిపోయి వీడు కూడా ఫిక్స్ అయిపోతాడు, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఐ వాంట్ టు మ్యారీ యూ అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చెప్తాడు కదా, అవన్నీ చెప్పేసుకొని ఇంకా కనిపించేస్తుంది, ఇంకా పెళ్లి కనిపించేస్తుంది నాకు. దీపావళి లోపల వీడు పెళ్లి అయిపోతుంది. యోగం ఉన్నాడు, అందరికి కాదు. రాహు 10వ ఇంట్లో ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారాలు కూడా ఏమైనా మొదలెట్టాలంటే మొదలెట్టవచ్చు. గురు మంచి స్థితిలో ఉన్నారు. కొత్త కొత్తగా ఏవో వీడు స్టార్ట్ చేయబోతున్నాడు. అబ్బో వృషభ రాశి వాడు ఈ సంవత్సరం బాగుంది కదా వీడికి ఇంకా మకరానికి సంవత్సరం బాగుంది కాబట్టి కొత్త కొత్త మొదలెడతాడు. ఏందేందో వీడు వ్యాపారం పెడతాడు, సక్సెస్. ఏదైనా కన్సల్టెన్సీ పెడతాడు, సక్సెస్. జాబ్ ట్రై చేస్తాడు, సక్సెస్. దూర ప్రాంతాలకి వెళ్ళొచ్చే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. ఎందుకో పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగా ఒక 20 రోజులు అలా అక్కడికో అలా వెళ్ళొచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాడు, ఏదో సమ్ పర్పస్ ఉంటాయి కదా. బెంగళూరు అంటే సిలికాన్ సిటీ, ఐటీ సిటీ. సో అట్లా 20 days బెంగళూరుకి వెళ్ళి రావడం, 10 days పూణేకి వెళ్ళి రావడం, సంథింగ్ దెర్ ఇస్ సమ్ ట్రావెలింగ్ అనిపిస్తుంది. సో ఓకే, షార్ట్ ట్రావెల్ ఉంది, లాంగ్ అయితే కాదు, షార్ట్ ట్రావెల్ కనిపిస్తుంది. సో అంతా బాగానే ఉంది. వీడు చేయాల్సింది ఏంటంటే వృషభ రాశి వాడు ఇప్పుడు ఈ సమయంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. ఆశీర్వాదం తీసుకుంటే కలిసి వస్తుంది. అప్పుడు ఇంపాసిబుల్ అనేది చేసేస్తాడు. మిరాకిల్ అంటారు చూడండి, అది చేయగలుగుతాడు వీడు. ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం అందరూ అదే చేస్తారు. కానీ లక్షలు ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ మిరాకిల్ చేస్తాడు, ఎమ్మెల్యే అయిపోతాడు. ఏదో మిరాకిల్ జరుగుతుంది ఒకటి జీవితంలో. అది ఇలాంటి సమయాల్లో ఇలాంటి రాసులకి బాగా కలిసి వచ్చినప్పుడే, జాతకం కూడా యోగించినప్పుడు. అన్ని కాదు, అన్ని కలిసి రావాలి, అంత ఈజీ కాదు మిరాకిల్ చేయడం. అది ట్రై చేయండి అని చెప్తా. ఆ మిరాకిల్, ఆ పోలీస్ జాబో, ఏదో సంథింగ్ మిరాకిల్ జరుగుతుంది. ట్రై చేయండి వృషభ రాశి వాళ్ళు. రెమెడీ అవసరం లేదు, ఏకైక ఒకటే రెమెడీ. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. గురువు బాగుంటే మనిషికి ఎప్పుడు ప్రాబ్లం రాదు. వాడు ఏమి చేయాలనుకుంటాడు చేసి తీరుతాడు. ఇప్పుడు 50,000 జీతం, నాకు 1,00,000 రూపాయలు జీతం రావాలంది, వచ్చేస్తుంది. 1,50,000 వచ్చేస్తుంది. ఏదో రకంగా జరిగిపోతాయి అన్ని. గురువు బాగుంటాయి. గురువు ఇంప్రూవ్ అవ్వాలి. గురువు చెడగొట్టుకుంటారు ప్రాబ్లం జనాలతో. ఒక స్ట్రాటజీ, ఒక అజెండా పెట్టుకుంటారు. రోజు గురువుని చెడగొట్టాలి, ఎలా అయినా రోజు నెగిటివ్గా ఆలోచించాలి ఎలాగైనా. అది కాదు, ఎవరి గురించి ఆలోచించొద్దు. గుడికి వెళ్ళిపోయి శ్రీ గురుదత్త జయ గురుదత్త అందరు మంచి కోరుకోవాలి. మనం వేరే వాళ్ళ గురించి ఏదైతే అనుకుంటామో ఫస్ట్ మనకు అదే జరుగుతుంది అంటారు.
సో ఎవరి గురించి నెగిటివ్ అవ్వకూడదు, అందరు బాగుపడాలి, అందరు బెంచ్ కార్ కొనాలి, అందరు విల్లాలు కట్టాలి, అందరి గురించి అలా అనుకోవాలి. ఎప్పుడైనా ఎవరిని తిట్టొద్దు, బీ పాజిటివ్. చాలా బాగుందండి వృషభ రాశికి, వెరీ గుడ్. సబ్జెక్ట్ టు కండిషన్ మీ జాతకం బాగుంది, లేదంటే కరెక్ట్ రివర్స్ అవుతుంది, ముందే చెప్పేస్తున్నా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్ట్ నెల మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఏ విషయాలు ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు లగ్నంలో, గురువు 2వ ఇంట్లో, 3వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. సో సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల బేసికల్గా క్లారిటీ, ధర్మం, రిలీజన్, అంటే నేను ఇంకా ఇప్పటి నుంచి ఇదే చేస్తాను, నేను వేరే చేయను. వాళ్ళెవరో వస్తారు, సార్ మీరు వ్యాపారం పెట్టండి సార్, ఈ వ్యాపారం, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్. నేను చేయనమ్మా, నేను జాబ్ చేస్తున్నా, దీంట్లోనే ముందుకెళ్తా, ఇదే ఫీల్డ్లో ఉంటా, మీరు వద్దు, మీ ఇన్వెస్ట్మెంట్ మీద వద్దు, థ్యాంక్ యూ అంటే క్లారిటీ, ఒక క్లారిటీ ఇవ్వడం అందరికీ. మీకన్నా 10 రకాలు, 10 సార్లు అన్నీ తెలుసు మాకు, చాలా క్లారిటీ ఉంది మాకు లైఫ్లో. ఇప్పుడు మీరే చెప్పండి, సడన్గా ఒక జాబ్ ఉంది, ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, మంచి శాలరీ వస్తుంది, హ్యాపీగా లైఫ్ నడుస్తుంది, అవన్నీ మానుకొని ఎవరన్నా సడన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? బుద్ధున్నాడు ఎవరు స్టార్ట్ చేయడు. జీవితం మంచిగా నడుస్తుంది, దాన్ని అట్లా పోని అంతే కదా. సో క్లారిటీ అన్నమాట. నేను ఈ పని చేస్తున్నాను, ఏదైనా ఏ విషయంలో అయినా విపరీతమైన క్లారిటీ. లగ్నంలో సూర్యుడు అంటే లైట్, అంటే జీవితంలోనే క్లారిటీ, జీవితానికి ఒక క్లారిటీ, అన్ని విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత 2వ ఇంట్లో గురువు, 2వ ఇంట్లో గురువు ఏం చెప్తాడంటే, ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించకూడదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు వస్తాడు, భోజనం పెట్టాలి, ఏదో తాగుతాడంటే తాగు, నాకు డబ్బులు లేవు, నేనేం లేను, నేనేమో అప్పుల్లో ఉన్నాయి, చిట్టీలు మునిగిపోయినాయి, అలా కాదు. ఎవడని మన ఇంటికి వస్తే, మన ఫ్రెండ్ మనల్ని కలవడానికి వస్తే పెట్టాలి అంటే ఒక క్లారిటీ, ఒక లౌక్యం. మనం ఇలా ఉన్నాము, మన ఫ్యామిలీ బాగుంది, అది కాకుండా మనల్ని కలవడానికి మనం ఎవరైనా మీట్ అవుతే వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. మనకు ఉన్న దాంట్లో బెంజ్ కార్లో కూర్చోటి తాజ్ భోజనంలో కాదు, ఇక్కడ కాకతీయ మెస్లో, అక్కడ బావర్చీలో బిర్యానీ, ఏవో చిన్న కూల్ డ్రింక్, అంటే బేసిక్గా ఉన్న దాంట్లో మనం బాగుండాలి, వేరే వాళ్ళకి పెట్టాలి అని ఈ క్లారిటీ ఉంది. ఈసారి వీడు పెడతాడు, కొంతమందికి భోజనం పెడతాడు, చాలా మంది ఫ్రెండ్స్ని కనెక్ట్ అవుతాడు. హాయిరా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మొన్న అక్కడ కనిపించావు, అందుకనే ఫోన్ చేశాను నీకు, ఒకసారి రా కలుద్దాం, ఇన్ని రోజులైంది, సమ్ ఒక యాక్టివిటీ విత్ ఫ్రెండ్. తర్వాత శుక్రుడు కేతువు 3వ ఇంట్లో, దిస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి కాంబినేషన్ ఇది. పెళ్లి దానాలకి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఎగురుతూ ఉంటాడు, స్కెచ్ చేస్తూ ఉంటాడు, ప్లాన్లు వేస్తున్నాడు, అక్కడికి వెళ్దాము, అక్కడ పరిచయం అవుతారు, అక్కడ మనం కాఫీకి అడుగుదాము, అరే అట్లా యూట్యూబ్ ఛానల్ అని చెప్దాము, ఏదో అట్ట ఏదో కాంపిటీషను ఏదో, అంటే స్కెచ్ చేస్తున్నాడు బేసిక్గా. ఒక గర్ల్ ఫ్రెండ్కి వీడు ఒక అమ్మాయికి స్కెచ్ చేస్తున్నాడు, ఎలా అయినా సెట్ చేసుకోవాలి అని. సో బేసిక్గా అది. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు. రాహు 9వ ఇంట్లో అంటే ఏంటి, నువ్వు ఏ అమ్మాయికి అయితే లైన్ వేసి తీసుకెళ్దాం అనుకుంటారో అమ్మాయి తేడా అంటే ఏంది, నీ చేత డబ్బులు పెట్టిస్తుంది, నీకు ఏదో బిస్కెట్ ఇస్తుంది,
ప్రేమ అనేది ఏంటి, న్యాచురల్ గా జరగాలి, ఇద్దరు అనుకోకుండా కలవాలి, అలా ప్రేమ అలా పెళ్లి జరగాలి. వీడు ఏంది స్కెచ్ చేసి దీని లైన్ ఇద్దాం, దాని ట్రాప్ లో పెడదాం అని ప్లాన్స్ లో ఉన్నాడు కాబట్టి రాహు అడ్డుపడుతున్నాడు. ఏం చేస్తాడు, ట్రాప్ లో వీడు పడతాడు, రివర్స్. వీడు వేద్దాం అనుకుంటే వీడే ట్రాప్ లో పెడతాడు. అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, డబ్బులు అడుగుతుంది, ఏడుస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, ఈ నిరికిస్తుంది. సో రాహు అది వెనకల నుంచి, అరే నువ్వు ఇది చేస్తా, నేను ఇది చేస్తానని. అంటే ఈడు మనకి ఎవరో ఒక మత్తెట్టడానికి వస్తాడు కదా. ఈసారి మీరు కనుక తప్పు ట్రాక్లో వెళ్దాం అనుకుంటే మిథున రాశి వాళ్ళకి రాహు చుక్కలు చూపిస్తాడండి. తర్వాత మీ ఇష్టం. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి, కొంచెం ముందు వెనకాల ఆలోచించి అడుగు వేయండి అని చెప్తాను. రాహు అయితే మిమ్మల్ని వదలడు. మీరు చేసిన కర్మలకి మీకు రిజల్ట్ ఇమ్మీడియట్ గా ఇచ్చే బాధ్యత రాహుది. ఒకవేళ రాహు లేకపోయి ఉంటే వీడే దాన్ని ట్రాప్ లో చేసుకొని దాన్ని వాడేసి పడేసేవాడు, మోసం చేసేసి. కానీ ఇప్పుడు ఏంది, రాహు ఉన్నాడు కాబట్టి వీడే ట్రాప్ లో పడతాడు. వీడి కర్మ రిజల్ట్స్ వీడికి ఇన్స్టెంట్ గా ఇప్పుడే వచ్చి పడతాయి, బుద్ధి వస్తుంది. రాహు స్పెషాలిటీ అదే, ఫస్ట్ మోసం చేస్తుంది, ట్రాప్ లో పెట్టిస్తుంది, తర్వాత ఏడవడం, ఇంకేముండదు. నువ్వు తప్పు అడుగులు వేసావా రాహు వదలడు, నేను ట్రాప్ లో వేస్తాడు. సో ఈ నెల అపరిచితులకి దూరంగా ఉంటే బెటర్ అంటారా? ఈ నెల ఫస్ట్ మన బుద్ధి మనము మంచి దశలో పెడితే, స్వామి గురుదత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి గుడికెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త అని నమస్కారం పెడితే, అదే దేవుడు వెనుకుంటే మనకు ఒక హ్యాపీ ఆలోచన, ఒక మంచి ఆలోచన వస్తుంది. అప్పుడు పిచ్చి పనులు చేయం. లేదంటే పిచ్చి పనులు చేయడము, ఇరుక్కోవడము, వీళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, జీవితం నాశనం చేసుకోవడము, అది పెద్ద గిఫ్ట్ అడుగుతుంది, దానికి వీడియో స్కామో ఫ్రాడో చేయాలి. ఇదంతా ఎందుకు? మంచి బుద్ధి, మంచి ఆలోచన, గుడికెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త వేడుకోవాలి దేవుడిని. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. మిథున రాశి వాళ్ళు బుద్ధి భ్రష్టం. 12 రాశుల్లో నిజం చెప్తున్నా, 12 రాశుల్లో ఎవరైతే బుద్ధి ఈజీగా మ్యానిపులేట్ చేయవచ్చు ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. ఆడవాళ్ళని మోసం చేయడంలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. మళ్ళా మోసపోవడంలో కూడా ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే మిథున రాశి. ఎందుకంటే చేసింది తిరిగి వస్తుంది. కాబట్టి మిథున రాశి మన బొమ్మ కూడా ఇద్దరు ఉంటారు చూడండి. అంటే బుద్ధి మారిపోతుంది సడన్ గా. ఇద్దరు కవల పిల్లలు ఉంటారు కదా, అంటే ఒకడు మంచిగా ఆలోచిస్తే వెనక నుంచి ఒకటి చెడు తీసుకొచ్చేస్తాడు. 2 శక్తులు ఉంటాయి లోపల, ఒకటి మంచి ఇంకోటి చెడు అయిపోతుంది. సో వీడు ముంచేస్తాడు, తర్వాత వీడు మునిగిపోతాడు. సో అన్ని పక్కన పెట్టేసి మనం ట్రాక్ లో ఉండాలంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడుగా మిథున రాశి వాళ్ళు వ్యాపారం చేయాలి. వీళ్ళు తెలివితేటలు వ్యాపారంలో పెట్టాలి. అక్కడ మ్యానిపులేట్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఆ ప్రాఫిట్ తెచ్చుకోవాలి. నిజ జీవితంలో ప్రేమలో ట్రాప్లు మ్యానిపులేషన్లు చేయకూడదు. తిరిగి వీళ్ళకి కొడుతుంది. ఆ రాహు వదలడు, చుక్కలు చూపిస్తాడు. సో అదే మిథున రాశి వాళ్ళకి నేను చెప్పేది. ఆగస్టు మాసంలో ఓవర్ యాక్షన్ చేయొద్దు, మీ లిమిట్లో మీరు ఉండండి. ఆడవాళ్ళతో జర జాగ్రత్త. కెరియర్ మీరు మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైనా వ్యాపారం చేసుకోండి, చాలా బాగుంటుంది. 10 మందికి పెట్టండి, వ్యాపారంలో మిగులుతాయి. అది 10 మందికి పెట్టండి. హ్యాండ్ టు మౌత్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఒక రైస్ బ్యాగ్ ఇవ్వండి, పచ్చి కూరగాయలు ఇవ్వండి, హెల్ప్ చేయండి 10 మందికి. మీకు బ్యాడ్ టైంలో అది హెల్ప్ అవుతుంది. ఆడవాళ్ళు జోలికి వెళ్ళొద్దు. మీకున్న దాంతో మీరు సంతోషంగా ఉండండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ 10-15 మందితో తిరగడం ఒకటేసారి మిథున రాశి స్పెషాలిటీ. పెద్ద స్పోర్ట్స్ బైక్ మీద రావడం, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం, ఆడవాళ్ళని పడేయడం, ఇవన్నీ వీళ్ళే చేస్తారు. ఇవన్నీ చేయకుండా నీతి నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయండి మిథున రాశి. మీ వ్యాపారం మీద పెట్టండి, ఇటువైపు పెట్టద్దు. మీ ఆలోచనలన్నీ చెడు ఆలోచనలు, మంచి అసలు చెడు రావద్దు. మీ ఆలోచనలు మీ తెలివితేటలు వ్యాపారంలో పెట్టండి, అమ్మాయిని ట్రాప్ చేయడంలో కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో హెల్త్ పరంగా ఎలా ఉంటున్నాను? హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. లగ్నంలో సూర్యుడు ఉన్నాడు, నో నీడ్ టు వరీ, అంతా బాగుంది. రెమెడీ గట్టిగా చేసుకోవాలి. వీళ్ళు కొంచెం రాహు వదిలేటట్టు లేడండి. రాహు కూడా చేసుకోండి. రాహువే నమః కేతవే నమః మంత్ర జపం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ గురువుని వేడుకోండి. గురువు కాలు పట్టుకోండి గట్టిగా, అంతా బాగుంటుంది. మర్చిపోకుండా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త
ప్రదక్షిణలు వేయడం, అక్కడ కాస్త ఒక అరగంట కూర్చోవడము, ఆ ప్రసాదము తీసుకోవడము, మీరు ప్రసాదం తెచ్చి 10 మందికి పెట్టడము, ఆ గుడి కుదిరితే క్లీన్ చేయడము, అంటే మార్నింగ్ ఒకసారి వెళ్ళడం, మళ్ళీ నైట్ ఒకసారి వెళ్ళడము, ఈవినింగ్ ఒకసారి వెళ్ళడం, సంధ్యాకాలంలో వెళ్తే బెటర్, కరెక్ట్ సన్సెట్ టైంలో. సో అలా మనం థర్స్డే రోజు కొంచెం చేసుకుంటే చాలా మంచిది, చాలా బెటర్ అది. సో ఆల్ ఈస్ వెల్, ఇట్స్ ఓకే, నైస్, నార్మల్, బాగా మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఆగస్టు మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కర్కాటక రాశి, గురువు లగ్నంలో ఉన్నాడు. కర్కాటకంలోనే గురువు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి గురు లగ్నంలోనే వస్తారు. సో ఇక్కడ స్టార్ట్ చేసే ముందు ఒక గురువు గురించి చెప్పాలి. చాలా మందికి ఎట్ ప్రెసెంట్ నెగిటివ్ రిజల్ట్స్ ఫేస్ చేస్తున్నారు. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు, కానీ వీడి జాతకంలో గురువు నీచంలో ఉంటే ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. మీ జాతకంలో గురువు బాగున్నాడు, లేకపోతే ఓ మాదిరిగా ఉన్నాడు, మీ రిజల్ట్స్ బాగుంటాయి ఇప్పుడు. ఎందుకంటే గురువు ఇప్పుడు రిజల్ట్స్ మంచి చేద్దామని రెడీగా ఉన్నాడండి. అతన్ని ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టారు, పవర్ ఉంది. పవర్ ఉన్నప్పుడు వచ్చి ఏం అడిగినా ఇచ్చేస్తాడు కదా. కానీ అదే గుర్తుపెట్టుకోండి, మీరే గురువు అనుకోండి, మీ దగ్గర ఒకడు వచ్చాడు అడగడానికి, వాడు చాలా గలీజాడు, మీరేం చేస్తారు? ముందు నీ పాపాలు కడుక్కొనిరా, తర్వాత నేను నీకు ఇస్తానని చెప్తాడు. అంటే ఏంటి? ఫస్ట్ వాడికి చెడునే జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే చాలా మంది నెగిటివ్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు నవంబర్ 2 వరకు ఏదైనా తప్పు చేసుంటే ప్రీవియస్ ముందు అంటే వెనక ఐ మీన్ చాలా బ్యాక్ పాస్ట్లో ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ చూస్తారు. ఎవరైతే ఫ్యూచర్లో మంచి పని చేద్దాం అనుకుంటారో, లేకపోతే ఇప్పుడు మంచి పని చేస్తారో, వాళ్ళకి ఇప్పుడు గురువు సపోర్ట్ చేస్తారు. 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఒకటే మనిషికి కూడా జరగచ్చు ఒకటేసారి. ఇటు మంచి జరగచ్చు, ఇటు చెడు జరగచ్చు, లేకపోతే పూర్తిగా మంచి జరగచ్చు, లేకపోతే పూర్తిగా చెడు జరగచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి? గురువు పవర్లో ఉన్నాడు నవంబర్ 2 వరకు. పవర్లో ఉన్నవాడు ఏమైనా చేయగలడు. కానీ నువ్వేం చేస్తావు? మీకు రాజశేఖర రెడ్డి తెలుసండి, కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు కదా. 2 రకాలు ఉంటాయి. సార్ నేను ఒక బ్రిడ్జ్ కడతాను అని రాజశేఖర రెడ్డి గారిని అడిగారు. రాజశేఖర రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కదా. నీ ముందు ప్రొఫైల్ చూస్తారు, అడే నువ్వు ముందు బ్రిడ్జ్లు పెట్టావు, కూలిపోయినాయి కదరా అనొచ్చు. ఆ కట్టు మనవాడే వీడు, కట్టుకొని ఇస్తున్నా పర్మిషన్ అని సంతకాలు పెట్టవచ్చు. అంటే పవర్లో ఉన్నాడు గురువు ఇప్పుడు. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి, మోడీ గారి లాగా ఇప్పుడు పవర్లో ఉన్నారు గురువు, ఏమైనా చేయగలరు. కాబట్టి ఈ సమయంలో శ్రీ గురుదత్త, జయ గురుదత్త నామస్మరణ చేస్తూ ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్తే మంచిది. ఎందుకంటే ఆయన పవర్లో ఉన్నారు. కానీ వెళ్ళే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. లగ్నంలో కర్కాటకంలో ఉంది కాబట్టి చెప్తున్నా ఇది నేను. మీరు కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్తే ఒకసారి ఆలోచించుకొని వెళ్ళండి. వెళ్ళి ఏం అడుగుతున్నారో అది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే 2 జరిగే అవకాశం ఉంది, ప్లస్ మైనస్ కదా. తర్వాత శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ జరుగుతుంది. ఎక్కడో గురువు సాయం చేస్తున్నాడు. ఎంత నెగిటివ్ ఉన్నా, నెగిటివ్ తర్వాత పాజిటివ్నే కదా వచ్చేది. మీకు చెడు జరిగింది అనుకుందాం, 3 నెలల తర్వాత పాజిటివ్ జరుగుతుంది. గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ముందు నీలకేసి కొట్టినా నీ పాపాలన్నీ కడిగేసిన తర్వాత మళ్ళీ గురువు లేపి గిఫ్ట్లు ఇస్తాడు, గ్యారంటీ అది. సో శుక్రుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ కనిపిస్తుంది. రిఫరెన్స్లో జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురువు అంటే చాలా షార్ట్ కట్లో పనులు అవుతాయి. మామూలుగా కష్టపడి ఇంటర్వ్యూలు, ఇక్కడికి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి ఏందేందో చేసి కింద మీద అయిపోతుంటారు. ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్, తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ వచ్చి జాయిన్ అయిపోవమ్మా. అది ఇప్పుడు గురువు ఇస్తున్నాడు వీళ్ళకి, కర్కాటకంలో ఉన్న వాళ్ళకి. దట్ బెనిఫిట్ ఈస్ దేర్. ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, అక్కడ ఏదో సమ్ హెల్ప్ ఉంటుంది. అది దేవుడి దయ. ఇంకా అది మన గురు భక్తి, మన మంచితనం, ఏమి కష్టాలు లేకుండా అంత ఈజీగా జాబ్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ వెరీ టఫ్. బట్ ఇలా వస్తుంది, పని ఇలా అయిపోతుంది. 1వ మెట్టు నుంచి 10వ మెట్టుకి 4, 2, 3, 4 ఒకటేసారి 10వ మెట్టు డైరెక్ట్ జాబ్. లేకపోతే సంవత్సరం వెయిట్ చేయాలి, ఇక్కడ అక్కడ అప్లై చేయాలి, ఈ ఊరు పోవాలి ఆ ఊరు పోవాలి. ఇక్కడ ఏం లేదు, పక్క సందులో తెలిసినాడు జాబ్ ఇచ్చేస్తున్నాడు సాఫ్ట్వేర్. ఇదే దాని మించి ఏముంటుంది? అది గురువు లక్షణం. ఒకటేసారి 10వ మెట్టు ఎక్కించేస్తాడు. గురువు బాగాలేకపోతే ఇంకా వాడి జీవితం 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, మళ్ళీ అక్కడి నుంచి పడిపోవడం, ఏడవడం, అసలు నానా టెన్షన్ ఉంటుంది. గురువు బాగున్నాడు. ఇప్పుడు మీకు గురువు బాగుండి మీరు కర్కాటక రాశికి చెందిన వారైతే బంగారం ఈ నెల మీకు, మీ పనులన్నీ అయిపోతాయి, గ్యారంటీ ఇస్తున్నానండి. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, పెళ్ళి అయ్యే యోగం కూడా ఇవ్వబోతున్నాడు. మీకు కాబోయే అమ్మాయి మీకు ఆగస్టు మాసంలోనే పరిచయం అవుతుంది, కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది. అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి, చాలా స్పీడ్లో జరుగుతాయి. రాహు కూడా 8th హౌస్ ఇండికేట్స్ అన్ఎక్స్పెక్టెడ్ మిరాక్యులస్ ఈవెంట్స్. మంచి చెడు అనుకోకుండా జరిగితే సడన్ గా జరుగుతాయి. సడన్ గా అమ్మాయి పరిచయం అవుతుంది, ఎంగేజ్మెంట్ అయిపోతుంది ఆగస్టులో, నవంబర్లో పెళ్లి. మిరాకిల్స్ ఉన్నాయి, డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మీ కర్మ ఏంటో మీకు చూసుకోండి. మీ కర్మ బట్టి మీకు డిజాస్టర్ జరగాల, మిరాకిల్స్ జరుగుతాయి. భూమి మీద ఎక్కువ మంది నెగిటివ్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది డిజాస్టర్సే జరుగుతాయి. ముందే చెప్తున్నా, కొంతమందికి మిరాకిల్స్ జరుగుతాయి. చాలా మందికి జాబ్ అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి, అదైతే చెప్తున్నా. సో బరువు పెరుగుతారు కొంచెం. గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కాస్త బరువు పెరుగుతారు. కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా నెట్వర్కింగ్ చేస్తారు. విపరీతమైన నెట్వర్కింగ్ జరుగుతుంది. చాలా అసలు లార్జ్ స్కేల్లో నెట్వర్కింగ్. ఇప్పుడు ఒక ఆఫీస్ జాయిన్ అవుతారు, చాలా మంది పరిచయం అవుతారు, 100 మంది పరిచయం అవుతారు. 40 ఫ్లోర్ల ఆఫీస్ అనుకోండి, పరిచయం అవుతాడు. చాయ్ ఇచ్చేవాడు పరిచయం అవుతాడు, పక్కన ఒక ఇంజనీరు, ఒక కన్సల్టెంట్, ఒక లాయర్, అట్లా చాలా మంది పరిచయం అవుతారు. విపరీతమైన మాస్ స్కేల్లో పరిచయాలు జరుగుతాయి, నెట్వర్కింగ్ జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో. తర్వాత ఆ లైట్ హ్యాస్ టు కమ్. సూర్యుడు 12వ ఇంట్లో, మొదటి ఇంట్లోకి లైట్ రాబోతుంది. అంటే నీ జీవితం మోల్డ్ అవుతుంది మంచికి. కర్కాటకంలో ఉన్న వారికి సూర్యుడు కనుక బలంగా ఉంటే ఇప్పుడు నీ జీవితాన్ని ఒక చెక్కుతాడనమాట. చక్కగా శిల్పాన్ని చెక్కినట్టు చక్కగా చెక్కి నిన్ను ఒక మంచి జీవితం ఇస్తాడు. సో కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ఒక్క పని చేయండి నేను చెప్పింది. కర్కాటక రాశి వాళ్ళు శ్రీ గురు దత్తాత్రేయ ఆలయంకి వెళ్ళి అక్కడ కూర్చొని మీరు ఒక దత్త చరిత్ర అనే పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకం కొనుక్కొని అక్కడ వెళ్ళి ఆ పూజారి గారిని ఆ బుక్ దేవుడి దగ్గర పెట్టమని చెప్పండి. తర్వాత బుక్ ఇంట్లో తీసుకొచ్చి చదవండి. కర్కాటక రాశి వాళ్ళు బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. ఈ దత్త చరిత్రం ఇంట్లో కూర్చొని చదివితే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామి వారు బాగా హెల్ప్ అవుతుంది. మనకు దైవశక్తి దారి చూపించడానికి. దారి తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒకసారి దారి తెలిస్తే, మీకు చెప్పాను కదా, మొదటి మెట్టు నుంచి 10వ మెట్టుకు ఎక్కుతాడు మనిషి. 100లో ఒకరికే జరుగుతుంది. మిగతా 99 కష్టపడుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ మెల్లిమెల్లిగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కి పై దాకా వెళ్ళాలి. కానీ గురు బాగున్నాడు, 1 షాట్ క్లీన్ స్వీప్. సో అది దైవబలం, దాన్నే అంటారు. మంచోడికి మంచిగా జరుగుతుంది. దయచేసి చెడ్డోడుగా మారిపోవద్దు. ఇప్పటికైనా మారిపోండి మంచోడుగా. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ముగించే ముందు చెప్తున్నా, బీ రెడీ టు ఫేస్ ద డిజాస్టర్. ఓకే, సో ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ధన్యవాదాలు.
ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుందంటారు? సింహరాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి ఇక్కడ సూచించేది వ్యాపారం అంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత నెట్వర్కింగ్ చేయాలి, తర్వాత ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీకు వాచ్లు అమ్మాలని ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మీరు డబ్బులు పెట్టి వాచ్లు కొనాలి. కొన్న తర్వాత ఏం చేయాలి? అందరికీ చెప్పాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, పాంప్లెట్లు అన్నీ పెట్టాలి. తర్వాత సేల్స్ జరుగుతాయి కదా. 3 స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే అదే వ్యాపారం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. మీరు మీ జాతకంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన సామాన్ తీసుకొచ్చి వ్యాపారం మొదలెడతారు. అది కిరాణా షాప్ కావచ్చు, వాచ్ కావచ్చు, చొక్కా, ఏదైనా అవ్వచ్చు, ఉంగరం, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ సామాన్లు, ఏదైనా అవ్వచ్చు. బిజినెస్ చేయాలంటే 100 రకాల వస్తువులు ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్గా మీరు మార్కెటింగ్ స్టేజ్లో ఉన్నారు. 10 మందికి చెప్పడం, యాడ్లు తీసి ఇన్స్టాగ్రామ్లో వేయడం. కానీ ఇదంతా చాలా స్పీడ్గా చేయాలి. మీరు స్లో అయిపోయారనుకోండి, మీకే ఇబ్బంది. నేను బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకున్నారు, అది పాడిపోదా? బట్టలు కూడా పాడైపోతాయి కదా. అలా సరుకు ఎప్పుడు ఉంచకూడదు. రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఏ షాప్కైనా బట్టలు కొన్నారు, రొటేషన్ షూస్ కొనాలి. షూస్ కూడా వాడిపోతాయి మీరు వాడకపోతే, చిరిగిపోతాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని రొటేషన్ మొదలు పెట్టండి. లేట్ చేయవద్దు. లేట్ కనిపిస్తుంది ఇక్కడ, మీరు లేట్ చేస్తారు అని కనిపిస్తుంది. లేట్ చేయవద్దు. ఇమ్మీడియట్గా మార్కెటింగ్ చేసేయండి. ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ షాప్లోనో మీ ఇంట్లోనో పెట్టడం కాదు, దానికి స్పీడ్గా మార్కెటింగ్ కూడా చేయాలి. చేస్తే అప్పుడు మెల్లిగా జనాలు వస్తారు. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే కొనేసి పెట్టేసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, మార్కెటింగ్ చేయడం లేదు. స్పీడ్గా మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ స్పీడ్గా చేస్తే అప్పుడు వెలుతురులోకి వస్తుంది, జనాలు చూస్తారు. కానీ అదంతా కనిపించడం లేదు. అన్నీ వ్యాపారం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఎప్పుడు సరిపోవు. 10 మందిని అడుగుతాం, అన్న ఇలా వ్యాపారం చేస్తున్నాను, అసలు డబ్బులు కావాలన్నా మళ్ళీ ఇచ్చేస్తానన్నా అని చెప్తాం. ఒక 10 మందిని అడుగుతాం మనం. మీరు వ్యాపారం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తారు. మామూలుగా అప్పు అడిగారు అనుకోండి, పర్సనల్గా ఎవ్వరు ఇవ్వరు. మీరు వ్యాపారం చేస్తున్నట్టే వీడు రొటేషన్ చేస్తాడరా, వీడికి డబ్బులు ఇద్దామని కొంతమంది పెడతారు నమ్మకంతో. మీరే ఇప్పుడు వాచ్లు అమ్మాలనుకో, ఏ చైనా నుంచో, ఏ అమెరికా, వియత్నాం నుంచో వాచ్లు తీసుకురావాలి, డబ్బులు కావాలి కదా. 500 తీసుకొస్తారు ఇక్కడ 3000కి అమ్ముతారండి. ప్రాఫిట్ వస్తుందా లేదా? అలాంటప్పుడు మీకు ఇన్వెస్టర్ దొరుకుతాడు. మనం చూసేది అంత బయట వాచ్ షాప్లను పెడుతూ ఉంటారు కదా. సో అదే జరుగుతూ ఉంటుంది. బయట నుంచి తీసుకురావాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూములు, ఆ వాచ్లు 20 లక్షలు అవ్వవా? 20 లక్షలు అప్పుడు మీకు వాచ్లు వస్తాయి. ఒక 100-1000 వాచ్లు వస్తాయి, ఎన్నో వాచ్లు. ఆ వాచ్లను అప్పుడు డిస్ప్లేలో పెడితే సేల్ అయిపోతాయి. కానీ మీకు ఇనిషియల్గా డబ్బులు అయితే కావాలి కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మొహమాటం ఏమీ లేకుండా అప్పు అడగండి. అప్పు అడిగితే మీకు దొరికే అవకాశం ఉంది. కొంచెం స్లో అవ్వచ్చు కానీ మీకు దొరుకుతుంది అప్పు. అప్పు వచ్చిన తర్వాత, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా షాపింగ్ చేసి లేట్ చేయకుండా మార్కెటింగ్ స్టార్ట్ చేయండి, సేల్స్ స్టార్ట్ చేయండి. లేట్ అస్సలు చేయొద్దు. సో అది చెప్పేది వ్యాపారస్తులకి. ఇది మంచి అవకాశం, దీన్ని వాడుకోవండి. తర్వాత వీడికి ఇంకోటి ఉంది, వీడి వ్యాపారం ఏదో రకంగా సెట్ అయిపోతుంది, పెళ్లి చేసుకోవాలి. వీడు ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి ఉన్నాడు. వీడు నేను ఆ అమ్మాయిని చేసుకోవాలా,
ఈ అమ్మాయిని చేసుకోవాలా? ఆ అమ్మాయికి అందం ఉంది, ఈ అమ్మాయికి డబ్బు ఉంది, ఈ అమ్మాయితో చేస్తే సంతోషంగా ఉంటా, ఈ అమ్మాయితో చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఏం చేయాలి? ఎవరైనా మామూలుగా రెండు ప్రతి మనిషికి రెండు ఇదైతే పక్కా వస్తుందండి. ఒకటి డబ్బున్న అమ్మాయి, ఒకటి అందమున్న అమ్మాయి. ఇప్పుడు వాడు దేన్ని చేసుకోవాలి అది నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. అది మీ మీదకే మన చూస్తున్న వాళ్ళ ప్రేక్షకుల మీదకే వదిలేస్తున్నా. ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో ర్యాపిడ్గా ఇమ్మీడియట్గా స్పీడ్గా పెళ్లి అయితే మీది కనిపిస్తుంది. నాకు చాలా స్ట్రాంగ్గా పెళ్లి జరుగుతుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి. అనుకోకుండా చాలా వేగంగా జరిగిపోద్ది. ఇప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అయిపోయాడు మనిషి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? పెళ్లి చేసుకుని ఆయన అంటారు. సో చాలా ర్యాపిడ్గా అనుకోకుండా జరుగుతుంది. కానీ ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎవరిని చేసుకుంటారు? మీకు 2-3 ఆప్షన్స్ వస్తాయి. మీ పేరెంట్స్ చూపించిన అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే సంథింగ్ 2 ఆప్షన్స్ వస్తాయి. కనిపిస్తుంది 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ద ఆప్షన్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జీవితానికి సంబంధించింది. సో సింహరాశిలో చాలా మందికి ఇది ఎదురవుతారు. 2 అమ్మాయిలు వస్తారు. దాంట్లో మీరు ఏ అమ్మాయితో ముందుకెళ్తారు అనేది మీ జీవితం మొత్తం డిసైడ్ చేస్తుంది. ధనపరంగా ఎలా ఉంటుంది? ధనపరంగా ఇదే చెప్తున్నా. వ్యాపారం అయితే పెట్టేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు, కానీ మీకు డబ్బులు కావాలి. మీరు డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, మీ వ్యాపారం బాగుపడుతుంది. మీరు అందమైన అమ్మాయిని చేసుకుంటే ఆమె వల్ల అదృష్టం వచ్చి మీ వ్యాపారం బాగుపడుతుంది. కానీ ఎవరిని చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అది నాకు తెలియదు. సో ఒకసారి చూసుకోండి, మీకు ఏం కావాలి? డబ్బు కావాలా, సంతోషం కావాలా, అందం కావాలా? ఇద్దరు చేసుకుంటానని మాత్రం చెప్పకండి, అది కుదరదు. ఈ సమాజం ఒప్పుకోదు, గవర్నమెంట్ అస్సలుగా ఒప్పుకోదు. సో ఇక్కడ చెప్పుకుంటే ఇది కండిషన్. మీరు ఏది డిసైడ్ చేసుకో. కర్మ అనేది ఇలా జరుగుతుంది అని ఎప్పుడు ఉండదు, వాటర్ లాగా ఉంటుంది కర్మ. మీరు ఏం చేస్తే దానికి రిజల్ట్ వస్తుంది. మీరు ఏ కప్పులో, ఏ గ్లాస్లో, ఏ చెంబులో పోస్తే వాటర్ షేప్లో తీసుకుంటుంది. బేసిక్గా కర్మ అనేది స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి ఆ రిజల్ట్ వస్తుంది కదా. మీకు వేరే రిజల్ట్ ఏం కొత్తగా ఏం రాదు. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టే రిజల్ట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కిరాణా షాప్ పెడతారా, వాచ్లు అమ్ముతారా? వాచ్లు అమ్మితే ఒక రిజల్ట్ ఉంటుంది, కిరాణా షాప్ పెడితే ఒక రిజల్ట్ ఉంటుంది. దాని తగ్గట్టు రిజల్ట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు అని మీ చేతిలో ఉండాలి. మీకు ఏ వ్యాపారం కరెక్ట్, మీరు ఏది చేస్తే బెటర్ మీకు తెలిసి ఉండాలి. అది మీ తెలివితేటలు, మీ చేస్తున్న కర్మ, మీకేమనిపిస్తుంది, ఏది చేస్తే మీరు నీతి నిజాయితీగా చేయగలరు మోసం లేకుండా. మీ ఇష్టం. 30 లక్షలతో సూపర్ మార్కెట్ పెడతారా, లేకపోతే వియత్నాంకి వెళ్ళి వాచ్లు తెచ్చుకొని అమ్ముకుంటారా? దేంట్లో మీకు ఆనందం ఉంది, దేనివల్ల ప్రజలకి మంచిది, మీరు ఏది తక్కువ రేటుకి అమ్మగలుగుతారు? కిరాణా వస్తువుల, వాచ్ల, అది బెటర్ కదా, ప్రజలు ఉపయోగపడుతుంది కదా తక్కువ రేటుగా అమ్మితే. సో అది మీకు ప్రాఫిట్ ఉన్నది తర్వాత ఆలోచించాలి. ప్రజలకి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు కూడా చూసుకోండి, 2 నంబర్లో పెట్టుకోండి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళకి మొదటగా వ్యాపారం పెట్టిన తర్వాత పెద్ద పెద్ద రేట్లు పెట్టేకండి, ఆఫర్లు పెట్టి ముందు స్టార్ట్ చేయండి, కాస్త ప్రజలకు హెల్ప్ చేయండి. తర్వాత మీ వ్యాపారం అందుకుంటుంది, మీకు మంచి జరుగుతుంది. యువర్ ఫాదర్ విల్ హెల్ప్ యూ, యువర్ జీల్ అండ్ స్పిరిట్ ఈస్ వెరీ గుడ్, గురు బలం ఉంది. డబ్బులు రొటేషన్ చేయడానికి మీకు డబ్బులు చేతిలోకి వస్తాయి. ఫైనాన్స్ మీ చేతిలో డబ్బులు వస్తాయండి ఈసారి. అది పెళ్లి విషయం జర జాగ్రత్త సుమా. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాయి, ఎందుకంటే మామూలు నిర్ణయం కాదు, అది ఒకటేసారి తీసుకునే నిర్ణయం జీవితంలో. సో అది 10 సార్లు అయితే పెళ్లిళ్ళు చేసుకోరు కదా, ఓ 15-20 మందిని అయితే మార్చరు కదా మీరు. సో అది జర జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రెమెడీ చేసుకోండి. వాడి మీ అమ్మ చాలా ఈవెంట్స్ ఉన్నాయి చూస్తుంటే, వ్యాపారము, అమ్మాయి, అమ్మో, రెమెడీ చేసుకోవాలి. గురువారం రోజు గురు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయం ఆలయంకి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి, స్వామిని వేడుకోవాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అని గట్టిగా వేడుకోండి. ఎవ్రీ థర్స్డే రోజు టెంపుల్కి వెళ్ళండి. అంతా మీ మంచికి జరగాలని కోరుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.
ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి, ఈ నెల ప్లస్లు మైనస్లు ఏంటి, వీళ్ళకి ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల కలిసి వస్తుంది అంటారు? ఈ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఈ నెల చాలామంది సాయం చేస్తారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్, అన్ని రకాలు అందరూ సహాయం చేస్తారు. ఏ సహాయం కావాలంటే ఆ సహాయం. అరే ఆ స్పూన్ అక్కడ పెట్టరా అంటే స్పూన్ పెడతారు. అరే కారు ఉంది అక్కడ మనం వరంగల్ దాకా వెళ్ళొద్దాం అంటే ఫ్రెండ్ వస్తాడు. సో జనాలు సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, మనం ఒక్కడం వెళ్ళడం వేరు, ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళడం వేరు. ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, ఒక 4 ఫ్రెండ్స్ వస్తే మనతో బాగుంటుంది. వెయిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఫ్లైట్ రాదు, 4 hours 5 hours డిలే అయిపోతుంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాం, వాతావరణం వర్షం పడుతుంటుంది కదా. ఈ మధ్య మనం చూసి అన్ని మేఘాలు ఉన్నాయి ప్రతి చోట. ఆ మేఘాల వర్షం పడడం వల్ల ఫ్లైట్ డిలే అయిపోతుంది. అంటే 6 hours ఇలా డిలే అయిపోతుంది. మీరు నైట్ 8 o'clock వెళ్ళారనుకోండి, ఫ్లైట్ వచ్చేసరికి 1 అవుతుంది. అప్పుడు దాకా ఏంటి కదా. సో అలా మనకు ఫ్రెండ్స్ రావడం, మనకు ఫ్రెండ్స్ తోడవడం, మనకు హెల్ప్ చేయడం, జనాలు మన పక్కన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అన్ని రకాలుగా. ఓన్లీ డ్రాపింగ్లు కాదు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. మీ ఫ్రెండ్ జాబ్ మీకు పెట్టించవచ్చు, మీ ఫ్రెండ్ మీకు వ్యాపారంలో సహాయం చేయవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీకు సహాయం చేస్తారు. ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన చుట్టుపక్కల మనతో బాగుంటేనే కాదు మనం ఎదిగేది. మన జాతకం బాగుండాలి, ఫస్ట్ మనం మంచాలమై ఉండాలి. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కూడా చాలా ఎంతో కొంత చేయగలరండి. పూర్తిగా చేయలేరు కానీ ఎంతో కొంత కాస్త చేయగలుగుతారు. సో ఆ ప్రజా ఆదరణ, ప్రజా సహాయం అనేది పొందుతారు. తర్వాత కుజుడు 9వ ఇంట్లో, మాంగళ్యం అంటే మంచి. మాంగళ్యం అంటే బేసిక్గా మంచి, పెళ్లి కూడా అంటారు కానీ బేసిక్గా మాంగళ్యం అంటే మంచిది. సో ఒక మంచి మీ లోపల ఉంది, ఒక శక్తి మీ లోపల ఇప్పుడు నడుస్తుంది ఆ ట్రాన్సిట్ వల్ల. సో మీరు ఏది చేసినా మీకు సపోర్ట్ అవ్వడం, హెల్ప్ అవ్వడం. బేసిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, మనుషులు సంపాదించడం చాలా కష్టం. సో ఇప్పుడు మీకు డబ్బులు సంపాదిస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు సహాయం చేస్తారు. దీనివల్ల మీకు పేరు ప్రఖ్యాతి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. మిమ్మల్ని 10 మంది సపోర్ట్ చేస్తున్నప్పుడు 100 మంది మీ గురించి మాట్లాడుకుంటారు కదా, 1000 మంది. సో మీకు పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సొసైటీలో విపరీతమైన రెస్పెక్ట్, ఎక్కడికి వెళ్ళినా మీకు నమస్కారాలు పెడతారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకే మంచిది కదా, 100 మంది 1000 మంది గుర్తుపెడతారు, మీకే ఈజీగా జాబ్ వస్తుంది కదా. ఎవరు తెలియదు, రూమ్లోనే ఉన్నాము, దుప్పటేసుకున్నామంటే ఎవరు తెలుస్తాం కదా. ఆ చీకట్లు మనం కూడా కనపడం. బయటకు వస్తున్నావు, 100 మంది సాయం చేస్తున్నారు, 1000 మంది మాట్లాడుతున్నారంటే నీకు ఎక్కడో అక్కడ సాయం పొంది జాబ్ రావచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. తర్వాత నీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో ఒక అఫేర్లో నువ్వు పడవచ్చు. నీకంటే వయసులో 1 year 2 years పెద్ద అమ్మాయితో నువ్వు అఫేర్లు స్టార్ట్ చేయవచ్చు. నువ్వు ఒక 25 అనుకో, దానికి 30 ఉంటాయి, మీ ఇద్దరికి ఒక అఫేర్ స్టార్ట్ అవుతుంది. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే స్త్రీ జాతి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొంచెం ఎల్డర్ అమ్మాయి వాడి జీవితంలో రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకంటే 10 రెట్లు ఎక్స్పీరియన్స్డ్, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. ఇదే చాలా మంచోడు, కానీ వీడికంటే తెలివితేటలు ఉన్న అమ్మాయి వీడికి వస్తుంది ఇప్పుడు. కానీ వాడి వయసులో ఒక 2-3 years ఎక్కువ ఉంటుంది. తర్వాత రాక్షస ప్రయత్నం, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏదైతే చేయబోతున్నాడో వీడు, ఈ కన్యారాశిలో ఉన్నవాడు చాలా గట్టిగా ప్రయత్నం చేయబోతున్నాడు, రాక్షస ప్రయత్నం చేయబోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు సపోర్ట్ చేస్తారు. సో లోపల మంచి కూడా ఉంది. సో అన్ని రకాలుగా బాగానే ఉంది, వీడికి ప్రాబ్లం ఏమీ లేదు.
వీడేంటంటే ఇంకోటి, ఇవన్నీ జరుగుతుండగా సడన్ గా అన్ని వదిలేద్దాం అబ్బా అని ఒక థాట్ వస్తుంది. ఏంటిదంతా ఇంత కష్టపడుతున్నాను, కింద మీద అయిపోతున్నాను, అంత బాగానే ఉంటుంది, అంత కలిసి ఆయన ఎందుకు కష్టపడుతున్నాను, వదిలేద్దామని అని దానాలు ఇచ్చేద్దాము పేదవాళ్ళకి, అనాథాశ్రమాలకి. ఆ అమ్మాయి కూడా ఎందుకు అబ్బా జీవితంలో ఇంకో మనిషి, ఏదో రోజు మళ్ళీ గొడవ అవుతుంది, ఈ థాట్లు వస్తూ ఉంటాయి. సో రెండు ప్యారల్గా నడుస్తూ ఉంటాయి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి మరీ తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, సో మరి అలా ఇలా కాకుండా అలా ఉండాలన్నమాట. అన్ని మేనేజ్ చేయాలి, టెన్షన్ పడిపోకూడదు, దానికి అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా టెన్షన్ వస్తే మీరు కూల్గా దాన్ని వదిలేయడం కాకుండా దానికి కొంచెం టైం ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అయిపోతుందా? కొన్ని టెన్షన్ పడితే వ్యూస్ వస్తాయని అడుగుతున్నానండి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే వ్యూస్ వచ్చేస్తాయా? దానికి అదే టైం వచ్చినప్పుడు అదే లేస్తుంది ఛానల్. మీరు ఎందుకు కింద మీద అయిపోతున్నారు, ఇది చేసి అది చేసి 12 గంటలకు రాత్రి ఇది చేసి మళ్ళీ అప్లోడ్ చేసి డౌన్ ఏం వేస్ట్ బొక్క. దానికి అదే జరుగుతుంది. అప్లోడ్ చేసే వదిలేరా నాయన, సంవత్సరం తర్వాత వీడియో చూస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు శ్యామ్ అని, వీడియోలు పెట్టిన 7 years తర్వాత వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది. ఏంటంటే 7 years ఆ మనిషి ఆగలేదు, ఏం మాత్రం ఆలోచించలేదు, వీడియో పెడుతూనే ఉన్నాడు, రోజు వీడియో పెట్టాడు, డైలీ ఒక వీడియో పెట్టేవాడు. 7 years పెట్టాడు, వ్యూవర్షిప్ లేదు, 0, 1, 5, 10 అంతే. 7 years తర్వాత ఛానల్ ఒకటేసారి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. దాదాపు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక 4-5 కోట్లు సంపాదిస్తాడు అతను యూట్యూబ్లో. 7 years కంటెంట్ ఒకటే సంవత్సరంలో వచ్చేసింది అతనికి మొత్తం. మొదటి నెల అయితే ₹1,00,00,000 వచ్చింది. చూడండి, అంటే దేనికైనా టైం ఇవ్వాలి అని చెప్పేది. పని ఆపొద్దు, మీ పని మీరు చేస్తూ వెళ్ళండి, మీ వీడియో మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో రోజు దేవుడు సక్సెస్ ఇస్తాడు. అది ఇవాళ రేపు అవ్వచ్చు, 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ఎవరికి తెలుసు. మీ వీడియో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం, అంటే ఫ్యూచర్లో ఉన్న వీడియో అన్నమాట. అంటే ఇప్పటికీ జనాలకి ఇంకా అవసరం లేదు, ఫ్యూచర్లో ఏదో రోజు అవసరం వస్తుంది అప్పుడు చూస్తారు, కానీ మీరు ఇప్పుడు ఆపొద్దు కదా అది. సో అది చెప్పేది. సో కన్యా రాశి వాళ్ళు కష్టపడడం ఆపొద్దు, వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండండి. అన్నీ బాగానే ఉన్నాయి చెప్పాను. కొంచెం పెద్ద వయసు ఉన్న అమ్మాయి రావడము, అందరూ సాయం చేయడము, మీ లోపల మంచి ఉండడము మెయిన్. ఒకటి ఇక్కడ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయండి, ఆ అమ్మాయితో మాట్లాడండి, పని చేయడం ఆపొద్దు, పని చేస్తూనే ఉండండి. సో అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. చిన్న రెమెడీ చేసుకోండి, చిన్న రెమెడీ చెప్తా. మన దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త, నాకు దారి చూపించు స్వామి, నేను కష్టపడేటట్టు నాకు శక్తినివ్వు స్వామి, నేను ఎప్పుడు ఇలా కింద పడిపోవడం, ఇలా నిద్ర రావడం ఇలా జరగకూడదు, ఎల్లప్పుడూ నేను కష్టపడుతూనే ఉండాలి. ఏ రోజు నాకు ఇట్లా నిద్ర రావడం, మళ్ళీ ఇలా మేల్కోవడం ఇలా జరగకూడదు, ఎప్పుడు అలర్ట్ ఉండాలి, 24 hours స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి, 24 hours మైండ్ పనిచేయాలి, అంత శక్తి ఇవ్వండి స్వామి అని చెప్పి స్వామి మొక్కుకోండి. అంతే, స్పీడ్ తగ్గించొద్దు, స్పీడ్ పెంచండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు మాసంలో విశేషంగా తుల రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలంటారు? ఆగస్టు మాసంలో తర్వాత ఈ సంవత్సరం మొత్తం తులారాశి వాళ్ళకి ప్రాబ్లం, టార్గెట్ అలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి. ముసలి వాళ్ళకైతే మోకాల నొప్పులు, నా మోకాల నొప్పులు నేను పోగొట్టుకోవాలి. యూత్కి నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా, ఎలాగైనా చేస్తా. వీళ్ళకి ఈ ప్రపంచం కూడా, ఈ ప్రపంచం అంటే ద సో కాల్డ్ ప్రతి కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా సహకరిస్తారు. అంటే ఇంటర్వ్యూకి వెళ్తారు, అంటే ప్రకృతి ఎంతో సహకరిస్తుంది. వీడు ప్రయత్నం చేస్తున్నాడు, మధ్యలో అదృష్టం అనేది వీడికి కొంచెం అడ్డొస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వీడు ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి,
కానీ వీడు జాబ్ తెచ్చుకునేది ఒక కంపెనీ కోసం పనిచేయాలి. మనకి ఇంత శాలరీ ఇస్తే నేను పని చేస్తాను లేకపోతే రాను అని కాకుండా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు కంపెనీకి ఎంత చేయగలవు అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక జాబ్ విషయంలో. సో ఇలా ఆలోచిస్తే అదృష్టం అనేది మనకు వచ్చి వరిస్తుంది ఎప్పుడైనా. నేను ఇంతకే చేస్తాను, 10 రూపాయలు తగ్గినా నేను రాను అని అనుకోకూడదు. సో అది కనిపిస్తుంది. తర్వాత వీడికి జాబ్ వస్తుంది, ఈ అవగాహన ఉంటే వీడికి జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత వీడికి పరిచయమైన వాళ్ళందరూ వీడి బాస్ కానీ వీడి కొలీగ్స్లోని ఫీమేల్స్ ఎక్కువ ఉంటారు. తర్వాత వీడు కూడా ఆ ఫీమేల్స్తో ఫ్లర్ట్ చేస్తాడు. సో ఒక రకంగా వీడికి జాబ్ వస్తే ఈ ఫ్లర్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటేసారి వీడికి జాబ్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కూడా ఎక్కడో సెట్ చేసుకుంటాడు. కానీ వీడికి మధ్యలో ఆ అదృష్టం అనేది వీడి కకృతి అడ్డుపడుతుంది. వీడికి ఈడేంది ఇట్లా జాబు అది వస్తుంది కదా, దాని ఏమంటారు, యాడ్ చూసి ఆహా ఈమెయిల్లో కానీ ఫోన్లో కానీ నాకు ఇంత ఇస్తేనే నేను ఇంత చేస్తానండి, నాకు నెలకి 70,000 కావాలి, మీరు ఇస్తారా లేదా, నేను 50,000కి చేయను. అరే చేయరా బాబు, ముందు పని చేయి కదా. 40,000 వస్తున్నాయి, ఇమ్మీడియట్గా 70,000 రావడం అంటే కష్టం కదా. 40 నుంచి ముందు 50,000 పోనీ 55 చెయ్యి. ముందు నాకు 75,000 ఇవ్వకపోతే నేను చెయ్యను అంటే ఎట్లా? అక్కడ వాళ్ళు కూడా బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి, ఆ కంపెనీకి ఆ కంపెనీ బడ్జెట్ ఎంత ఉంటే అంతే. వాడు 55 అంటే 55, వాడు 75 అంటే 75కి చెయ్యి, నాకు 1,00,000 కావాలి కాదు. వాడు ఎంత ఇస్తున్నాడు అంత, వాడు బడ్జెట్ అంతే కదా భయ్, వాడి కంపెనీ సైజ్ అంతా, వాడు అంతే శాలరీ ఇవ్వగలుగుతాడు. లేకపోతే వాడికి మిగలదు కదా రేపు. ముందు వాడు మిగిల్చుకుంటే వాడు ఇస్తాడు. పెద్ద కంపెనీ అనుకోనండి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఉంటాయి కొన్ని, ఫేస్బుక్, యాపిల్, ఇలాంటి కంపెనీస్ ఇవ్వగలుగుతాయి. ఫ్లిప్కార్ట్, చిన్న కంపెనీస్ ఎక్కడి నుంచి ఇస్తాయి చెప్పండి? మీకు సేల్స్ ఉంటే వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఇస్తాడు, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాడు? సో మీరేం చేయాలి, పెద్ద కంపెనీ దగ్గర పెద్ద అది మీ ఎక్స్పెక్టేషన్ చెప్పాలి. చిన్న కంపెనీ అనుకోండి, శాలరీ కాస్త తక్కువ చెప్పాలి, అంతే కదా. సో ఇది బేసిక్గా నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్పేది. సో చూసుకొని లొకేషన్ బట్టి కంపెనీ బట్టి అప్లై చేయండి, అంతే బడ్జెట్ పెట్టండి, ఎక్కువ డిమాండ్ చేయొద్దు. యాడ్ చూడంగానే మీ కకృతి మీ లోపలికి వచ్చేసి అందరు నాకు 25,00,000 కావాలి లేకపోతే నేను చేయను అంటే, వాడు ఎంత ప్యాకేజ్ ఇస్తే అంత తీసుకోవాడు. 10 ఇస్తాడా, 20 ఇస్తాడా, 15 ఇస్తాడా, 25 కావాలి లేకపోతే నేను చేయనంటే ఎట్లా కదా. ఎవరి బడ్జెట్ అడిగి గూగుల్ అడిగి 25 చెప్పు, చిన్నోడికి 15 చెప్పు, కొత్తోడికి 10 చెప్పు, ఎంతో అంతలో చేసుకో కదా. నేను చేయను తక్కువకి, ఇప్పుడు దాకా చాలా తక్కువ చేశాను కదా, నేను ఎదగాలి, నేను కారు కొనాలి, దానికి ఈఎంఐ కట్టాలి, నాకు ఐఫోన్ ఉంది దానికి ఈఎంఐ కట్టాలి, నా గర్ల్ ఫ్రెండ్కి బిల్లులు కట్టాలి, బట్టలు కొనివ్వాలంటే యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. సో తులారాశికి చెప్పేది కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. తర్వాత సూర్యుడు 9వ ఇంట్లో ఉన్నాడంటే జీలు కనిపిస్తుంది. నువ్వు పని చేయాలని ఉంది కానీ నీకు నీ బుద్ధి సరిగ్గా లేదు. అరే చెయ్యరా బై, ఆ కంపెనీలో చెయ్యి, నువ్వు ఎంతకి ఇస్తున్నారు అంతకు చెయ్యి. మంచి టైం వచ్చినప్పుడు, అదృష్టం వచ్చినప్పుడు నీకు అన్ని కలిసి వస్తాయి. ఇప్పుడు అదృష్టం నార్మల్గా ఉంది, మిడిమిడిగా ఓ మాదిరి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో చెయ్యి. రేపు అదృష్టం వచ్చినప్పుడు అదే వచ్చి నేను పిలిచి తీసుకెళ్తుంది, పెద్ద అమౌంట్ ఇస్తుంది. 40 lakhs, 50 lakhs, 61 crore, 1.3 crore ప్యాకేజ్ కూడా వస్తుంది నీకు. ఇప్పుడు చెయ్యి, వాళ్ళ 10, 20, 25 నీకు ఎంత వస్తే అంతకు చెయ్యి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, రిస్క్ కొంచెం చూసుకో, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే రిస్క్ తీసుకో. బీ ఇన్ కంట్రోల్. మనం స్త్రీ గురించి మాట్లాడాం కదా, స్త్రీ రావాలంటే పని రావాలమ్మా. ఇంట్లో కూర్చొని జాబ్స్ అప్లై చేయి, సరిగ్గా చేస్తే అక్కడ స్త్రీ అక్కడ పరిచయం అవుతుంది. సో రెండు ఒకటేసారి జాక్ పాట్ తగులు వస్తుంది, అంతే కదా. ఆన్లైన్ పెళ్లి అవుతుంది, ఆఫీస్లో ఎవరు పరిచయం అవుతారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఫ్లో, వర్క్ ఫ్లో. సో ఇదండి, అంతా బాగానే ఉంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? హెల్త్ పరంగా మోకాలు నొప్పులు ఉంటాయండి తులారాశులు, చెప్పాను కదా, మోకాలు నొప్పులు అయితే ఉంటాయి. తులారాశి స్వాతి నక్షత్రం అంటే కంపల్సరీ మోకాలు నొప్పులు ఉంటాయి.
40 yearsకే వచ్చేస్తాయి చాలా మందికి. ఈ శత్రువుల పరిస్థితి ఏంటంటారు? నరఘోష, నరదృష్టి, దీని ప్రభావం ఎలా ఉంటుంది? శని 6వ ఇంట్లో ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టరండి శత్రువులు, పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నరఘోష ఇవి అవి అంతా బాగానే ఉంది. ఒకటి బొక్కల సమస్య రావచ్చు, కాల్షియం బాడీలో కాల్షియం లేకపోవడం, తర్వాత విటమిన్ సి లేకపోవడం, సన్లైట్ విటమిన్ డి లేకపోవడము. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే మంచిది. ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, డిలే చేయొద్దు. అది ఏ పని డిలే చేయొద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అంతా బాగానే ఉందండి. మీ బుద్ధి గనక భ్రష్టు పట్టకపోతే, సరైన దారిలో ఉంటే మీరు సక్సెస్ కొట్టబోతున్నారు. మీరు తేడా చేస్తే మీకు జాబ్ రావడం కష్టము, మీ మోకాల నొప్పులు తగ్గవు. బుద్ధి మార్చుకోండి, అంతే చెప్పేది. మిగతా అంతా బాగానే ఉంది. నేను ఒకటే చెప్తా, ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా కదా. అది ముందు స్టార్ట్ చేసేయండి, ఎంతకైనా పర్లేదు. స్టార్ట్ ద గేమ్, ఆట మొదలుపెట్టు సుమా. సో వీరుడిలాగా ముందుకెళ్ళండి, ఆట మొదలు పెట్టండి. తర్వాత ఒకసారి మొదలైందంటే ఏముందండి, మెల్లిగా అట్లా 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 స్లోగా వెళ్తూ ఉంటుంది బండి. అప్పుడు ఇన్ని గేర్లను మార్చుకోవచ్చు కదా. సో అది నేను చెప్పేది. రెమెడీ చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు గురు లగ్నంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం వీళ్ళు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని వేడుకోవాలి. దక్షిణామూర్తి స్వామిని కూడా వేడుకోవచ్చు. తారామాత మంత్రాలు జపించండి. ఓం తారే తూ తారే తూరే స్వోహ అని ఇలా మంత్రాలు ఉంటాయి. తారామాత మంత్రాలు జపించండి, చాలా స్ట్రాంగ్. కొంతమందికి దత్తాత్రేయతో కనెక్ట్ అవుతారు, కొంతమంది తారామాతతో కనెక్ట్ అవుతారు, కొంతమంది దక్షిణామూర్తితో కనెక్ట్ అవుతారు. మీరు ఎవరితో కనెక్ట్ అవుతే, ఏ గురు రూపంతో, ఏ గురు స్వభావంతో మీరు కనెక్ట్ అవగలుగుతారో చాలా మంచిది. గురు స్వరూపంతో కనెక్ట్ అవ్వండి. ఎవరినైనా సరే, ఒక చెట్టులో అయిన గురువుని చూస్తే చెట్టును వేడుకోండి, చెట్టుకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టండి. దేంట్లో గురువు చూడగలుగుతారో ఒక గురువుని ఎంచుకొని మీరు గనక రోజు బెండవగలిగితే, కాలు గట్టిగా పట్టుకోగలిగితే చాలండి. మీ జీవితం గ్యారంటీ సక్సెస్. తులరాశి వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నానండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త. ఆగస్టు నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏంటి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? వృశ్చిక రాశికి ఆగస్ట్ నెల చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వృశ్చిక రాశి 8వ రాశి, ఆగస్ట్ మాసం 8వ మాసం. సో ఇక్కడ ఫస్ట్ జరిగేది ఏంటంటే, మీరు ఒక యంగ్ అమ్మాయితో తిరగబోతున్నారు. మీకు పరిచయం అవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది, కానీ మీరు అస్సలు పట్టించుకోరు. మీరు ప్రేమలో ఉన్నారు, మీరు అసలు తగ్గరు. మీ జాబ్ బాగానే నడుస్తుంటుంది, ఎలా ఉందో అలా స్థిరంగా నడుస్తుంది. ఇక్కడ అఫేర్ స్టార్ట్ అయింది. మీకు 25 ఉంటే అమ్మాయికి 20 ఉంటాయి. తిరుగుతున్నారు, చేయి పట్టుకొని తిరుగుతున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, ప్రపంచం మొత్తం చూస్తుంది, అందరికీ చెప్పేసింది ప్రపంచం. మీరు పట్టించుకోవడం లేదు. మీరేంది, ఏదైతే ఏంటి, ఈ అమ్మాయి నాతో ఉంది, నేను తప్పు చేయట్లే, నిజాయితీగా ప్రేమిస్తున్నా, ప్రకృతి కూడా మీ వైపే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దీనివల్ల కొంతమందికి ఒరవక మీ గురించి ఇష్టం వచ్చింది చెప్తున్నారు. అంటే వీడు నాకు అప్పు ఇచ్చాడు, నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు తిరిగి కట్టలేదు. యాక్చువల్గా మీరు ఏ అప్పు తీసుకోలేదు, కానీ వీడు బాగుపడిపోయారని లోపల జెలసీ ఉంటుంది కదా, ఈర్ష్యతో నోటుకొచ్చింది ఒక్కొక్కడు మాట్లాడతాడు. నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు దాకా డబ్బులు కట్టలేదు, వీళ్ళమ్మ మంచిది కాదు
వీళ్ళమ్మ చకోడీలు అమ్ముతుంది, వీళ్ళమ్మ ఇంటింటికి వెళ్ళి గిన్నెలు కడుగుతుంది, వీళ్ళ నాయన సంపాదించడం లేదు, వీళ్ళు చెద్ది పెద్ద బేవర్సు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీ గురించి. ఎవరి గురించి? వృశ్చిక రాశి వాళ్ళ గురించి. ఎందుకు? నువ్వు ఒక అందమైన అమ్మాయితో తిరుగుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత హ్యాపీగా ఉండడం నిన్ను చూసి నీ పక్కన ఉన్నారు ఓరవలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. విపరీతమైన కుళ్ళు కనిపిస్తుంది మీ పట్ల, చాలా కుళ్ళు ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ వృశ్చిక రాశి అంటే ఏంది? ఈ మధ్య విరాట్ కోహ్లీ గారు ఒక షూ లాంచ్ చేశారు, ఐడియా ఉందా మీకు? షూ లాంచ్ చేసి ఒక కార్యక్రమం పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చాలా మంది కుళ్ళుకొని ఉంటారు. ఈ క్రికెటర్ సరే వ్యాపారవేత్త కూడా అయిపోయాడా? ఇప్పుడు చెప్పులు షూస్ అమ్ముతాడా? ఆల్మోస్ట్ 1,50,000 మంది కొనేశారంట అతని షూస్. చాలా ప్రాఫిట్స్లో ఉన్నారు. చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ రాసుకొని ఉంటాడు చూడండి, స్కార్పియో అని రాసి ఉంటుంది. అతను వృశ్చికానికి సంబంధించిన మనిషి. సో పాయింట్ ఏంటి? ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, ఇక్కడ అర్థమవుతుంది. విరాట్ కోహ్లీకే తప్పట్లేదంటే మిగతా రాశిలో ఉన్న ఎంతో మందికి కూడా ఇదే జరుగుతుంది. ఒరవలేరు. మొన్న క్రికెట్ మ్యాచ్కి వచ్చారు చూసారా? మొన్న లేడీస్ క్రికెట్ మ్యాచ్కి వచ్చారు లండన్లో. వాళ్ళు దారం వేసుకొని వచ్చారు. అంటే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు, పక్క వ్యాపారం నడిపిస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా? అస్సలు తట్టుకోలేరు. ఇప్పుడు వృశ్చిక రాశికి అదే. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నది తట్టుకోలేరు. నువ్వు చేస్తున్న వ్యాపారము దాని అభివృద్ధి చూసి అస్సలు తట్టుకోలేరు. అసలు వేరే బ్రాండ్స్, వేరే షాపులు, ఇప్పుడు నీకు చెప్పుల షాప్ ఉందనుకో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ మీద ఏడుపు. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావురా సరుకు, ఎలా అమ్ముతున్నావురా ఇంత తక్కువ రేటుకి? ఏడుపు ఏడుపు ఏడుపు. అంటే బేసిక్గా ఏంటి పాయింట్? మీ భార్యతో, మీ గర్ల్ ఫ్రెండ్తో మంచి సమయం గడుపుతారు, మంచి రెస్టారెంట్కి వెళ్తారు, మంచి పబ్కి వెళ్తారు, మంచి సినిమాకి వెళ్తారు, బట్టలు కొంటారు, షాపింగ్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కుళ్ళుకుంటారు. ఎందుకు? వాడు భార్యతో పడదు, వాడు పిచ్చి పిచ్చి బట్టలు కొనుక్కున్నాడు, నువ్వేమో మంచి బట్టలు కొనుక్కున్నావు. ఆడి బట్టలకేమో చిల్లులు ఉన్నాయి, నీ బట్టలేమో బ్రాండెడ్ బట్టలు. వాడికి బట్టల మీద శ్రద్ధ లేదు, నీకు మంచి సెలెక్షన్ ఉంది. వాడు అన్ని పిచ్చి బట్టలు, నీవి మంచి క్లాస్ బట్టలు. నిన్ను చూసి అందరు పొగుడుతున్నారు, వాడు తట్టుకోలేకపోతున్నాడు. అంటే అక్కడ చెప్పేదేంటి? నేను మంచి బట్టలు వేసుకుంటావు, మంచి వాచ్ వేసుకుంటావు, మంచి షూస్ వేసుకుంటావు, ఇక్కడ అక్కడ తిరుగుతావు, షికారులు, సినిమాలు. సో టైం బాగుంది, మంచి సమయము. ఒకటి, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు మంచోళ్ళు లేరు, లేకపోతున్నారు. మనకు తెలిసిందే ప్రకృతి. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే, మీరు బాగుపడ్డారంటే మీ అమ్మ నాన్న తప్ప అందరు ఏడుస్తారండి. ఎవరైనా పనివ్వండి, మీ అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అదైతే నగ్న సత్యం, నిజ స్వరూపం మనిషిది. నువ్వు ఎంత బాగుపడితే అంత ఏడుస్తారు. నువ్వు కారు కొన్నానంటే చచ్చిపోతారేమో కదా. మీరు కారు కొన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఎస్యూవీ కొన్నారు, ఐఫోన్ కొన్నారు, ఇల్లు కొనేశారు, ఇంకా వాళ్ళు పిచ్చాలైపోతారు. అదే ఫ్యాక్ట్. మీరంటే మీరు కాదు, నేను చెప్పేది మీరు కూడా ఇంక్లూడింగ్ మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నా. సో అది జరగబోతుంది అనమాట. మీ చుట్టుపక్కల నరదిష్టి విపరీతంగా నార్మల్ కాదు, ఇది మంచిది కాదు. నరదిష్టి ఉంటే రాయి కూడా కరిగిపోతుంది అంటారు, విరిగిపోతుంది, అంత పవర్ఫుల్ నరదిష్టి అనేది. సో మీరు దిష్టి అయితే తీయించుకోవాలి. ప్రత్యంగిరాదేవి గుడికి వెళ్ళండి, నిమ్మకాయలు వాడండి, ఉప్పు వాడండి, కల్లుప్పు వాడండి, ఏదో ఒకటి చేయండి. మీకు తెలిసిన దారులన్నీ వాడి రోజు దిష్టి తీసుకోండి, మీకు దిష్టి తగలబోతుంది. చాలా జాగ్రత్త. ఒక వాచ్ కొంటేనే పక్కన ఉన్న వాళ్ళు తట్టుకోలేరండి. సో వృశ్చిక రాశికి అది కనిపిస్తుంది. ఫుల్ షాపింగ్ చేస్తారు, గర్ల్ ఫ్రెండ్తో చక్కగా తిరుగుతారు, పిల్లల్ని కూడా బాగా చదివిస్తారు, మీ పిల్లలకు కూడా మంచి ర్యాంకులు వస్తాయి, ఐఐటి సీట్లు వస్తాయి. ఇవి చూసి ఎవ్వడు తట్టుకోలేక కుళ్ళుకొని చచ్చిపోతారు, ఏడుస్తారు. సో అన్ని పరాలుగా సక్సెస్ ఉంది. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే సూపర్ సక్సెస్, హ్యాపీ లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. అంటే కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడంటే చాలా అండి, 70% మీరు వారు విన్ అయిపోయారు. వెరీ 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 గుడ్. ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్. సో వృశ్చిక రాశి చాలా బాగుంది. ప్రేమ కావచ్చు, వ్యాపారస్తులకి మంచిది. జాబ్ చేసే వాళ్ళకంటే వ్యాపారస్తులకు బాగుంది. జాబ్ చేసే వాళ్ళకి అలా స్టెబిలిటీగా స్టడీగా వెళ్తుంది.
వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. తర్వాత అదృష్టం బాగుందని చెప్పాము. మీ స్త్రీ వల్లే మీకు అదృష్టము, అదైతే మంచి ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంత బాగా ఉందంటే ఇప్పుడు అనుష్కకు ఉన్న అదృష్టం వల్ల వాళ్ళంతా, నిజంగా విరాట్ కోహ్లీ ఒక ప్లేయర్ అండి. అంత వ్యాపారం చేస్తున్నారంటే వెనకాల అనుష్క శర్మ చాలా బ్రెయిన్. ఆమె అదృష్టము, ఆమె తెలివితేటలు విరాట్ ముందుకు నడిపిస్తున్నాడు. ఒక టీం లాంటిది అనమాట, భార్య భర్తలు కలిసి నడిపించే సమయం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ చుట్టుపక్కల అయితే చాలా బ్యాడ్ అండి ఫ్రాంక్గా. సో మంచి బట్టలు వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏం బ్యాడ్ ఏం లేదు, అంతా బాగుంది. ఒకటి మీ స్త్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు దేవుడికి నిజంగా వినయంగా ఉండాలి, ఎందుకంటే అంత మంచి స్త్రీ మీ జీవితంలో ఉంది వచ్చినందుకు. సో ఓవరాల్ వృశ్చికం ఈజ్ వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్, వైఫ్ సపోర్ట్, వెరీ గుడ్. రెమెడీ వృత్తి వ్యాపారం పరిస్థితి గురుగారు. అదే చెప్తున్నా, వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది, జాబ్ చేస్తున్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. హెల్త్ పెద్దగా ఏం అనిపించట్లేదు. ఇది డిహైడ్రేషన్ జరిగితే మ్యాక్సిమం ఎక్కువ ఏం లేదు, అది కూడా చాలా తక్కువ మందికి. చాలా బాగుంది కాబట్టి, సమయం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా డిహైడ్రేషన్ జరిగితే అక్కడిక్కడ, మిగతా అంతా చాలా బాగుంది. వ్యాపారానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, మాటలు డిస్కషన్స్ జరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన డిస్కషన్స్ బయట, ఇటుపక్క గర్ల్ ఫ్రెండ్తో మంచి టైము. సో అంత బాగుంది, నో నీడ్ టు వరీ, ఆల్ ఇస్ వెల్. కానీ కొంతమంది వృశ్చికంలో జాతకం బాగున్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అని అటు కృతజ్ఞతా భావంతో, ఇట్లా ఏదో నేను చెప్పేసాను ఫ్రాంక్ విత్ ఇమోషన్ చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే కృతజ్ఞతా భావం ఉండాలి. వెళ్ళి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త ఇట్లా కాదు, కృతజ్ఞతా భావంతో ఇట్లా బెండ్ చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామికి అసలు చాలా వినమ్రంగా అసలు మనసుతో, అసలు అంటే విత్ ద సోల్ అండ్ హార్ట్ మనం ప్రే చేయాలన్నమాట. చాలా రుణపడి ఉంటారు, ఇంత మంచి జీవితం ఇచ్చారు, ముందు కూడా నన్ను బాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను, స్వామి ఆశీర్వాదించు స్వామి అంటే చాలా అది భావం రావాలా, కళ్ళ దగ్గర నీళ్ళు వచ్చేయాలా, అంత సీరియస్ గా చేయాలి. మీరు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఈ రెమెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి అనగా అన్ని రాశులలో ఒక భావన, ఒక మంచి భావంతో చేయాలి అది, ఎందుకంటే అంత మీకు ఇచ్చాడు వృశ్చికానికి ఈసారి. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ, గాడ్ ఈజ్ గ్రేట్. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయా? ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? సో ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కూర్చొని చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మళ్ళీ నవంబర్ 2 దాటితే మళ్ళీ టైం రాదు. సో ఈ సమయంలోనే మన జీవితానికి సంబంధించిన నెక్స్ట్ 12 yearsకి సంబంధించిన ప్లానింగ్ చేసేయాలి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడే ప్లానింగ్ చేయాలి, అప్పుడే మైండ్ బాగా పనిచేస్తుంది. మీరు ఎగ్జిక్యూట్ ఎప్పుడైనా చేసుకోండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ జాబ్లో ఇలా ముందుకెళ్ళాలి, ఈ వ్యాపారం ఇలా నడపాలి అనేది ఉండాలి. ఇప్పుడు అది చేసుకోవాలి. కానీ ఇప్పుడు ధనుసు రాశి పని ఏంటంటే ఈ ఆలోచన మొదలెట్టి ఇలా కాలు మీద కాలేసుకొని ఇంట్లో అంటే లేజినెస్ వచ్చేసింది, ఆడికి ధీమా అయిపోయాడు, స్లో అయిపోయాడు, ఎవడ పని చేస్తాడా అంటే వీడు ఒక ఆలోచనలో పడిపోయి దాన్ని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, ఓకే ఈ వయసులో పెళ్లి చేసుకుంటా, జాబ్ ఇలా నడుస్తుంది, కెరీర్ ఇలా నడుస్తుంది, ఇది ఇలా ముందుకు తీసుకెళ్తా. కానీ అదంతా ఈ ఆలోచనలో వీడు ఏంటంటే అలసట రాయుడు, ఇంకేం లేదు, అలా కూర్చోవడం, లేవకపోవడం,
బిర్యానీ ఏదో తిన్నాడు, ఏదో మెల్లిగా ఏదో తాగాడు, అంటే అలసట. పని చేస్తాడు, పని చేయడం అని చెప్పట్లా, పని చేస్తున్నాడు, కానీ మిగతా టైంలో అలసట, ఏమి చేయడానికి ఇష్టపడడం లేదు. పనిలో ఏం చేస్తున్నాను, ఏం చేయాలి ఫిక్స్ అయిపోయాడు. దానికి సంబంధించిన అదిరిపోయే ప్లానింగ్, దానికి నెక్స్ట్ స్టేజ్ ఎట్లా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అది కూడా మొత్తం చాలా, ఎక్కడ ఏం చేయాలి, మనకి ఎలా కలిసి రావాలి, ఎవరితో మాట్లాడాలి, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, వాళ్ళని వీళ్ళని చూసుకొని ఒక ఫిక్స్ చేసుకుంటారు. చూడు, మనం కొంతమంది ఒక రోల్ మోడల్గా తీసుకుంటాం. అరే అన్నున్నాడు చూడు, అలా చదువుకున్న కంపెనీకి వెళ్ళాడు, తర్వాత కారు, తర్వాత ఇల్లు, అలా మనం కూడా ఇదే చేద్దాము, అందరు రెడీ. ఇదంతా నంబర్ 1 టాప్ ప్లానింగ్ చేస్తున్నాడు, కానీ ఇదంతలో అలసట. బా ఎవరు లేస్తాడు ఇక్కడ నుంచి, బా నడవాలా ఇప్పుడు, అరే టైం చూడాలా, టైం తెలుసుకోవాలంటే టైం చూడాలా, వాడు లేపండ్రా నన్ను అంటే అన్నీ దాన్ని ఏమంటారు, స్లో మో, కాస్త ఢీలా పడిపోయాడు. కానీ మైండ్ ఫుల్ స్పీడ్ నడుస్తుంది, బాడీ డల్ అయిపోయింది. మైండ్ ఏంది, ఇక్కడ మైండ్ నడుస్తున్నప్పుడు బాడీ నడవదు, బాడీ నడుస్తున్నప్పుడు మైండ్ నడవదు. ఇది ఒక సైకలాజీ. సో మైండ్ విపరీతంగా నడుస్తుంది కాబట్టి బాడీ పనిచేయదు. ఇప్పుడు వీడికి బాడీ స్లో అయిపోయింది, ఏదో తినడం ఏదో తాగడం అది జరుగుతుంది, పెద్దగా పట్టించుకోవడానికి. ఏ నెల ఆగస్టు నెల. తర్వాత వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడి భార్య డామినేట్ చేస్తుంది. విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఏదో ధర్మం గురించి మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మా నాన్న గురించి మాట్లాడుతుంది. అంటే ఆమె ఎక్కువ మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ఈజ్ లిజనింగ్, షీ ఈజ్ స్పీకింగ్. ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ గుడ్, ఇఫ్ ద రిలేషన్షిప్ ఈజ్ బ్యాడ్, షీ విల్ స్టార్ట్ టు డామినేట్. ఈ 2 కేసెస్లో ఆ అమ్మాయి మాట్లాడుతుంది, వీడు వింటున్నాడు. ప్రేమ ఉంది కాబట్టి, ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి. నిజమే కదా, ఒక అమ్మాయిని నీతో వచ్చి ఎందుకు మాట్లాడాలబ్బా, వచ్చి మాట్లాడుతూ అంటే గ్రేటే కదా, అవునా కదా, కరెక్ట్. డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లాస్ చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా వ్యాపారం ఫర్ ఎగ్జాంపుల్ దేనిలో మాట్లాడుతున్నాం, సరిగ్గా మాట్లాడరు, సమ్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం లాస్ రావచ్చు, లేకపోతే కొంచెం గొడవ రావచ్చు. క్లయింట్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇచ్చే గుణము, ఈ మాసంలో ఆగస్టు మాసంలో ధనుసు రాశికి చెందిన వ్యక్తి, స్త్రీలు కన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో ఏదో డొనేట్ చేయాలి. ఒక లాలీపాపో, ఒక చిన్న స్కూల్ బ్యాగో, ఏదో వాళ్ళకు చిన్న లంచ్ బాక్స్. గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదండి, గవర్నమెంట్ స్కూల్ బయట 2-3 ఇచ్చేయాలి ఆ లంచ్ బాక్స్, అట్లా 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 కదా. ప్లాస్టిక్ బాక్స్ ఎంత ఉంటుంది కదా, 20-30 రూపాయలు ఉంటుంది. అలా కన్న పిల్లలకి దానం చేస్తే మంచిది, వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత వీళ్ళకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు గురు మాసం అనొచ్చు మనం, ఎందుకంటే గురు ఉచ్చంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు దత్తాత్రేయుని నమ్ముతారు. ఎందుకంటే గురు రాశి ఒకటి ధనస్సు, ఒకటి మీనం, ఆటోమేటిక్ దత్తాత్రేయని, దక్షిణామూర్తిని, రాఘవేంద్ర స్వామిని, గురువు స్వరూపానికి సంబంధించిన ఏ దైవాన్నైనా వీళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు, ఎలా అయినా కనెక్ట్ అయిపోతారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వీళ్ళు ఇంకా స్పీడ్గా చేయాలి. మామూలుగా చేసే దానికంటే ఇప్పుడు నవంబర్ 2వ తారీఖు లోపల వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి రాబోయే 12 years అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం ఏం చేస్తామంటే మామూలుగా ఇప్పుడు చేసేది ఇప్పుడు అవుతుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు చేసేవి మీకు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇప్పుడు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మీకు ఇవాళ అర్థం కాదు, 3 సంవత్సరాల తర్వాత, 5-7 సంవత్సరాల తర్వాత మీకు పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి, మీ యూట్యూబ్ ఛానల్ హిట్ అయ్యి, మీ వ్యాపారం నడుస్తుండగా, మీ జాబ్ మంచి దారిలో ఉండగా మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇవన్నీ ఇంత చక్కగా ఒకటి తర్వాత ఒకటి జరిగిందంటే అప్పుడు నేను గురు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామిని వేడుకున్నాను, రెగ్యులర్గా గుడికి వెళ్ళాను, మర్చిపోకుండా ప్రతి గురువారం గుడికి వెళ్ళాను, సాష్టాంగ నమస్కారం చేశాను,
ఇప్పుడు చేసుకున్నోడికి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సుమా. బంపర్ ఆఫర్ అంటారు చూడండి, ఆ బంపర్ ఆఫర్ వచ్చింది. మళ్ళీ నవంబర్ 2 దాటింది అనుకోండి, ఇంకా వేరు కదా. సింహాసనం మీద ఇప్పుడు గురువు ఉన్నారు. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, సింహాసనం ఒకటే ఉంటుంది. ఇప్పుడు సింహాసనం మీద గురువు ఉన్నారు. గురువు భక్తి చేసుకోవాలి. చేసుకోకపోతే ఎట్లా? చేసుకుంటే మంచిది. రేపు చెడు సమయం వచ్చినప్పుడు కూడా గురువు కాపాడతాడు. మంచి ఇంకా మంచి కావడం అదొక ఎత్తు అయితే, చెడును ఆపడం చాలా గొప్ప విషయం. అది దత్తాత్రేయ స్వామి రేపు మీకు ఫ్యూచర్లో చెడు వచ్చినప్పుడు ఆపేస్తాడు. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది, మీకు ఇంత దెబ్బ కూడా తగలదు. అదే గురువులో ఉన్న కుజుడిలో ఉన్న పవర్. గురువుని కానీ కుజుడిని కానీ పూజిస్తే అంత శక్తి ఉంటుంది మనిషికి. వాడికి గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడికి యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగలవు మాక్సిమం. బండి తుక్కు వీడికి ఇంత స్క్రాచ్ పడుతుంది, చిన్నది పడుతుంది అంతే. అది గురు శక్తి, కుజ శక్తి. సో ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. రెమెడీ కూడా చెప్పాను నేను. దత్తాత్రేయ స్వామిని నమ్ముకొని శ్రీ గురు దత్త, జయ గురు దత్త అని భావంతో చెప్పాలి. ఏదో ఫిజికల్గా చెప్పడం కాదు, మానసికంగా సైకలాజికల్గా కనెక్ట్ అయ్యి సీరియస్గా చెప్పాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీకు దేవుడు అనేది బ్యాడ్ టైంలో గుర్తుకొస్తాడు మనిషికి. కానీ మనం గుడ్ టైంలో దేవుని ఆరాధించుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ టైం రాదు. బ్యాడ్ టైం ఫేస్ చేయడానికి మనకు శక్తి సరిపోదు మనిషికి. మనిషి బ్యాడ్ టైం రాకుండా ఉండేటట్టు ఎప్పుడు చూసుకోవాలి. మనకు మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని తెలిస్తే మనం ఎప్పుడు చెడు చేయము. కానీ మనిషికి నమ్మడది. ఏముంది, ఏదైనా డబ్బు కోసం చేయాలి, చేస్తాడు, చెడు చేస్తాడు, తర్వాత అనుభవించాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ అదే, మంచి చేయండి, మంచినే జరుగుతుంది అంతే. చెడు చేయవద్దు. దట్స్ ఇట్. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో విశేషంగా మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? మెయిన్గా మకర రాశి వాళ్ళకి పడిన కష్టానికి తగిన ఫలితం రాబోతుంది. మీరు ఆకలితో ఉన్నప్పుడు భోజనం తింటారా? అవునా కాదా? సో ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టడం మర్యాద. సో ఇప్పుడు మీ జాతకంలో అదే. ఎంతకాలం నుంచి మీరు వేచి ఉన్న జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ జాబ్ ఇప్పుడు రానా వస్తుంది. చాలా కాలం నుంచి రాలేదు, మీరు వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ఆకలి, అరే నేను కష్టపడ్డాను నాకు ఫలితం దక్కలేదు అని ఆ వెయిటింగ్లో ఉన్నాడు చూడండి, ఆ టైం రానే వచ్చింది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. నేను సాఫ్ట్వేర్ కోర్స్ జాయిన్ అవుతారు అమీర్పేటలో, సంవత్సరం అవుతుంది, జాబ్ రాదు. ఎప్పుడు అని ఇంకా వాడు వెయిట్ చేసి ఇంకా ఊరు వెళ్ళిపోదామని ట్రైన్ ఎక్కుతాడు. కరెక్ట్ వాడికి ఆ ట్రైన్ ఎక్కినప్పుడు ఫోన్ కాల్ వస్తుంది, కమ్ ఫర్ ఇంటర్వ్యూ హైటెక్ సిటీ. అదనమాట. సో వీడికి ఆ సమయం వచ్చింది. వీడు పడిన కష్టానికి వీడికి రిజల్ట్ రాబోతుంది. చిన్నదో పెద్దదో 10-20 వేలు మొదలెట్టాలి, తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. ఫస్ట్ అయితే మొదలు పెడతాడు. మంచి వీడికి రావాల్సిన అవకాశం వీడికి రాబోతుంది. తర్వాత ఇంకో మంచి విషయం ఏంటంటే గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గనక ఈ టైంలో వీడికి లగ్నంలో శని వేసుకొని గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో వీడికి ఆ జాబ్ జాయిన్ అయితే వీడికి గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. మామూలుగా ఎలా ఉంటుందంటే ఒక మనిషి జాయిన్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో శాలరీ 1,00,000 దగ్గర వచ్చి ఆగిపోతుంది. 1,20,000-1,30,000 అక్కడే. కానీ ఇప్పుడు గనక వీడు ఎవరైనా ఈ సమయంలో మకరం వాడు జాబ్ తెచ్చుకోగలిగితే అది చాలా దూరం 10 లక్షల వరకు వెళ్తుంది. కొంతమందికి వస్తుంది CEO పోస్ట్ వచ్చి నెలకు 10 లక్షలు రావడం, 5 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు. సో ముహూర్తం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఏ ముహూర్తాన్ని చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ అయిపోవాలండి, వాడికి డైవర్స్ యోగం ఉంది, వాడు గనక సరైన ముహూర్తంలో చేసుకుంటే వాడు కనీసం 1 year సస్టైన్ అవుతుంది మ్యారేజ్. వారంలో ఇరిగిపోవాల్సింది సంవత్సరం పాటు వస్తుంది, అంటే ముహూర్తానికి అంత బలం ఉంది. సో మంచి ముహూర్త కాలంలో వీడు మకరం వాడు ఉన్నాడు కాబట్టి November 2 లోపల ఏదో జాబ్ జాయిన్ అవ్వాలి, అవకాశం వస్తుంది, చిన్నదో పెద్దదో జాయిన్ అయిపోండి. ఫ్యూచర్ చాలా గట్టిగా చాలా గొప్పగా ఉంటుంది. మనకు తెలియదు ఎవడంత దూరం పోతాడో, మనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం టీవీలో, వీడేంది వాడేంది, మన ఫ్రెండ్స్ ఏంది ఫేస్బుక్లో. అలా వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు మొదలు ముహూర్తం ఉంటుంది చూడండి, ఆ ముహూర్త బలం ఉంటుందండి ఎక్కడో, ఆ ప్రకృతి వాడిని సహాయం చేస్తుంది వాడికి, ఆ సహకారంతో వాడు చాలా ముందుకెళ్ళిపోతాడు. వెళ్ళాల్సిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఇంకా ముందుకెళ్ళిపోతాడు వాడు. లక్ష దగ్గర ఆగాల్సిన శాలరీ 6-7 లక్షల దగ్గరికి వెళ్ళి ఆగుతుంది వాడిది. సో ఆ మంచి సమయం ఉంది మకరంలో ఉన్న వాళ్ళకి, స్పెషల్గా సాఫ్ట్వేర్లో. సో మంచి సమయం ఉంది. తర్వాత పెళ్లి, గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడదాం. ఎవరికైతే పెళ్ళై ఉందో వాళ్ళకి వాళ్ళ భార్య వల్ల ఫైనాన్స్ రిలేటెడ్ బెనిఫిట్, అంటే లోన్లు రావడము, వ్యాపారాలు పెట్టడము, ఈఎంఐలు కట్టడం, ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో వాడి గర్ల్ ఫ్రెండ్ వల్ల వాడికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రావడం అనేది జరుగుతుంది. సో 1 time ప్రాఫిట్ వస్తుంది అనమాట, బిగ్ టైం ప్రాఫిట్, 1 time ప్రాఫిట్ వస్తుంది. అదే పెళ్ళైన వాడికైతే ఏంటి, వ్యాపారంలో అలా ఇక లాంగ్ రన్ లో వాడికి డబ్బులు వస్తూ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ లో ఉన్నవాడికి ఏంటి, ఒకటేసారి పెద్ద అమౌంట్ వస్తుంది, బిగ్ సైజ్ అమౌంట్. అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఆ అమ్మాయి వల్ల ఒక 3-4 లక్షలు ఒకటే రోజులో అలా వచ్చి పడతాయి అనమాట వాడు బుట్టలోకి. సో అది, సో గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి, వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి సమయం అని చెప్పొచ్చు. తర్వాత పడిన కష్టానికి రిజల్ట్ వస్తుంది ఒకవేళ అవకాశాన్ని వినియోగించుకుంటే, లేకపోతే కష్టం సుమ. అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి, లేకపోతే అమ్మో ఇట్ వెరీ డిఫికల్ట్. మీరు ఆలోచించి చెట్టు ఎక్కుతున్నారు, మధ్యలో వదిలేస్తే మొత్తం కిందకి వచ్చేస్తారు కదా. అలా అవకాశం మెల్లిమెల్లిగా చెట్టు పైదాకి ఎక్కేయాలి కదా, వదిలేస్తే ఎక్కడ మొత్తం జారిపోయి కిందకి వచ్చేస్తాం కదా. సో అవకాశం అదనమాట, చెట్టు ఎక్కేది ఒక చాలా గొప్ప ఎగ్జాంపుల్ అంటారు అవకాశం గురించి. రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడతారు, ప్యాడిల్ బాల్, పింగ్ బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్, క్రికెట్, బేస్బాల్. వాడికి ఏ ఆట వీలు ఉంటే ఆ ఆటలు ఆడతాడు. ఈ నెల ఆటలు ఆడే ఆట ఎవరికంటే మకర రాశి వాళ్ళకి. అవి క్రికెట్ గ్రౌండ్లు ఉంటాయి కదా, ఆ గ్రౌండ్కి వెళ్ళిపోవడము, ప్యాడిల్ స్టేడియంస్ ఉంటాయి, ప్యాడిల్ ఆడతారు ఈ మధ్య, ప్యాడిల్ ఆడడము. సో క్యాలిస్థెనిక్స్ చేయడము, స్పోర్ట్స్ వైపు ఎక్కువ, రిక్రియేషనల్ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డబ్బు ఇవ్వడం గురించి. కాస్త దానం చేస్తే బెటర్, ఎందుకంటే చాలా క్రూషియల్గా ఉంది టైం, అందరిలాగా లేదు, అందరిది ఒక వేరేగా ఉంది, వీటికి కొంచెం క్రూషియల్గా కనిపిస్తుంది. కాబట్టి మంచి సమయంలో దానం చేస్తే బెటర్ అంటారు కదా, ఏమైనా కష్టాలు ఉంటే తొలగిపోతాయి అంటారు. సో గుర్తుపెట్టుకోవాలి, మంచి జరిగే ముందు ఆ ఆటంకాలని పక్కన తప్పించడానికి మనం రాబోయే పండగ వినాయక చవితి కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి దాన ధర్మాలు చేసి, గురు ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి భావంతో శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త, ఒక భావంతో, అదేదో కమర్షియల్గా లేకపోతే ఏదో బట్టి మంత్రాలు చెప్పడం కాకుండా విత్ ద ఫీల్ చెప్తే బాగుంటుంది. నేను ఏది అబద్ధాలు చెప్పను, మీరు గనక మంచిగా చేస్తే మంచి జరుగుతుంది, మీరు గనక చెడు చేస్తే చెడు జరుగుతుందండి. నేను చెప్పిన దానికి ఇప్పుడు మీరు కరెక్ట్ ఆపోజిట్గా చేస్తే మీకు నెగిటివ్ కూడా జరుగుతుంది. నేను చెప్పిన దానికి కరెక్ట్గా చెప్తే అంతా మీ మంచికే జరుగుతుంది, అది మీ మంచిగా చెప్తాను, నిజంగా చెప్తాను, అబద్ధాలు చెప్పి ఓపిక లేదు నాకు. సో మకర రాశి వాళ్ళు చెప్తున్నాను, మంచి చేసుకోండి, ఇప్పుడు మంచి జరుగుతుంది. నేను చెప్పినంతా మీరు రివర్స్ చేసుకుంటే, మీరు చెడు చేస్తే మీకు చెడు జరుగుతుంది. ఈ మాసం మీకు ఒక చిన్న డిస్క్లైమర్ కూడా ఇచ్చేసి ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.
ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. ఆగస్టు మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు వీళ్ళ గురించి? కుంభరాశి వాళ్ళకి చాలా 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 3 చాలలు 3 రెట్లు విపరీతమైన సిచ్యువేషన్ వచ్చింది. సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. ఒక మనిషి ఒక పని చేయడం మొదలెట్టాడు. ఆ మనిషి పేరు మణి అనుకుందాం. ఇంకో మనిషి రామ్ కూడా ఒక పని చేయడం మొదలెట్టాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఇతని పేరు మేల్కోటే అనుకుందాం. ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన పేరు మనం ఏమనుకున్నాము మణి, ఇంకో ఆయన పేరు రాముడు మణి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే పని మొదలెట్టిన తర్వాత మంచి పనులు చేస్తున్నారు. పనితో పాటు మంచి పనులు చేస్తున్నారు. అంటే మంచిగా ఉన్నారు, మంచిగా ఆలోచిస్తున్నారు, మంచి చూస్తున్నారు, మంచి చేస్తున్నారు. ఏది బయట సమాజంలో. ఆఫీస్కి వచ్చి పని చేసేటప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేల్కోట ఏం చేస్తున్నాడు? ఆఫీస్లో పని బాగా చేస్తున్నాడు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత నీచుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక 3 నెలలు అయింది. మణి గారిది, రామ్ గారిది పని సక్సెస్ అయింది. మేల్కోటే గారి పని ఫ్లాప్ అయింది. ఆఫీస్ నుంచి పీకేశారు పాలిటిక్స్ జరిగి. నిజమేంటి? మేల్కోటే గారు కష్టపడ్డారు ఎక్కువ, కానీ పాలిటిక్స్ జరిగి బయటికి తీస్తారు. దానికి కారణం ఏంటి? అతని బిహేవియర్. అంటే మన పనితో పాటు అందరినీ మనం పలకరించే విధానము, మనం నీతి నిజాయితీ, దేవుడు అనే నమ్మకం ఉంటే అప్పుడు రాముడు పని, మణి పని పూర్తిగా అయింది. కానీ మేల్కోటగాడి పని అవలేదు. మేల్కోటగాడు కొట్టకపోయాడు. మేల్కోట పేరులో ఉంది కొట్టకపోవడం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి చేయకపోయినా ఏమీ కాదు, కానీ చెడు చేస్తే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నువ్వు ఒక పని చేయి, అసలు పనే చేయకు, మంచిగా ఉండు. పని ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో, ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, నీకు సక్సెస్ వస్తుంది. పని చేయకపోయినా, ఏ పని చేయకపోయినా కూడా నీకు డబ్బులు వస్తాయి. ఏదో రకంగా దేవుడు ఇస్తాడు. పుట్టడమో, బాగా డబ్బు వాళ్ళ ఇంట్లో పుట్టడమో, లేకపోతే మీ భార్య సంపాదించి పెడుతుంది, లేకపోతే ప్రతి నెల ఇంట్రెస్ట్లు, లోన్లు, రెంట్లు ఏదో రకంగా వస్తుంది. అసలు నీకు ఏ పని చేయడం చేత కాకపోతే వదిలి, కానీ చెడు మాత్రం చెయ్యకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఆలోచించమాకు. కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మంచి పని చేస్తారో లేదో తెలియదు, కానీ చెడు మాత్రం చేయవద్దు. నవంబర్ 2 వరకు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే చాలా డ్రాస్టిక్ రిజల్ట్స్ అనుభవించాల్సి వస్తుంది. రూపాయికి 10 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాని బదులు నేనేం చెప్తాను, ఆ రూపాయి బయటకు తీసి వ్యాపారం చేయడం ఎందుకు? రూపాయి జేబు పెట్టుకో, ఇటు తిరుగు, తిను, తాగు, ఎంజాయ్ చేయి. సినిమాలు చూడు, మంచి సినిమాలు ఉన్నాయి. మా ఇంటి బంగారము, ఏవో మంచి సినిమాలు ఉన్నాయి చాలా. ఆ సినిమాలు చూడు, ఆ మాల్కి వెళ్ళు, పబ్కి వెళ్ళి డాన్స్ అయ్యి. కానీ ఇప్పుడు మాత్రం తప్పు పని చేయమాక. ఇప్పుడు తప్పు చేస్తే అనుభవిస్తావు. సో కనిపిస్తుంది, మీరు ఎక్కడో తప్పు చేస్తారు, ఎవరినో మోసం చేస్తారు అన్న కనిపిస్తుంది. మీరు కనుక అది చేస్తే, మీ ఆఫీస్లో మీకు జాబ్ ఉంది, అది పోతుంది. మంచి జాబ్ ఉంది, మంచిగా నడుస్తుంది, ఆ జాబ్ పోతుంది ఆ పాలిటిక్స్ వల్ల. అనుకోకుండా పాలిటిక్స్ జరిగి మీకు జాబ్ పోతుంది. ఎక్కడ? మీరు ఇంటి దగ్గర ఎవరినో ఏదో అప్పు తీసుకొని ఎక్కొట్టారు, ఆఫీస్లో జాబ్ పోతుంది. ముందే చెప్తున్నా. తర్వాత విపరీతంగా ప్రేమించే, నాకు ఇప్పుడు అది కనిపిస్తుంది ఆ యోగం. మీరు చాలా తీవ్రంగా ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నారు, ఆ ప్రేమ జోన్లో ఉన్నారు, నాకు కుంభంలో కనిపిస్తుంది. అది కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఆ అమ్మాయి మీ గురించి ఏదేదో తప్పుగా ఊహించేసుకుంటుంది. మంచి అసలు ఫుల్ సీరియస్ లవ్లో ఉన్నాడు ఇప్పుడు.
ప్రేమ దాటిన తర్వాత ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని భక్తి అంటారు. ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు కుంభరాశిలో చాలా మంది. వాడికంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆమె కూడా అపార్థం చేసుకుని వీడిని వదిలివేసే ఛాన్స్ ఉంది. మీరు గనక తప్పుపాడు పనులు చేస్తే బయట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేది నవంబర్ 2వ తారీఖు లోపల, తర్వాత ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు ఈ సమయం మాత్రం గురువు ఉచ్చలో ఉన్నాడు, చేసిన తప్పుకి శిక్ష పడిపోతుంది, మంచి చేసిన దానికి కూడా గిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఒక అమ్మాయితో మంచి గాఢమైన తీవ్రమైన ప్రేమలో ఉన్నారు, ఆఫీస్ బాగా నడుస్తుంది, వ్యాపారాలు జాగ్రత్త, ఎవరిని మోసం చేయొద్దు, అప్పు తీసుకుంటే ఇచ్చేయండి, ఎవరు అప్పులు ఎక్కొట్టొద్దు. తర్వాత ఇంట్లో వ్యాయామాలు చేస్తారు. ఇంట్లో అంటే మనం ఒక బెంచ్ కొనుక్కొని ఇంట్లో వ్యాయామం చేయవచ్చు, ఇంట్లో యోగా చేయవచ్చు, ఇంట్లో వాకింగ్ చేయవచ్చు, పార్క్లో రన్నింగ్ చేయవచ్చు. అంటే జిమ్లు ఇక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కానిచ్చేస్తూ ఉంటారు కుంభరాశికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు మాత్రం ఇప్పుడు కంపల్సరీగా రెమెడీ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు. సో వీళ్ళ తల మీద రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెమెడీ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. వీళ్ళు చేయాల్సిన రెమెడీ గురువారం రోజు, తర్వాత శనివారం రోజు, తర్వాత బుధవారం రోజు కూడా. ఎన్ని రోజులు వచ్చి వెడ్నెస్డే, థర్స్డే, సాటర్డే, 3 రోజులు. ఈ 3 రోజులు వీరు ఎవరికైతే నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వాళ్ళు గురు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి, వెళ్ళి శరణు కోరాలి, స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా ఇటు అటు సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళు. దే హ్యావ్ టు బి కేర్ఫుల్. సుమా చెప్తున్నాను, ఒకటేసారి ఫైనాన్సెస్ మొత్తం దెబ్బపడిపోవచ్చు, లేకపోతే అలా స్టేబుల్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం క్రూషియల్ టైం. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించగలిగితే మీకు చాలా మంచి ఉంది. నవంబర్ 2 తర్వాత చాలా ఇప్పుడు మీరు చేసిన దానికి రిజల్ట్స్ వస్తాయి. అది సో ఆల్ ఈజ్ వెల్, అంతా మంచి జరుగుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఓకే ఈ సిచ్యువేషన్స్ చెప్పాము, ఈ రెమెడీస్ చెప్పాము, కానీ గురుగారు మా జాతకమే బాగాలేదు, అసలు మేము ఏం చేసినా సక్సెస్ అవ్వడం లేదంటే అందరు ఫస్ట్ ఒకటే చెప్తా, మీరు చేస్తున్న పని ఆపేయండి. నేను ఇప్పుడే మేల్కోటె గురించి చెప్పాను కదా, మీకు గుర్తుంటుంది, స్టార్టింగ్లో చెప్పినట్టున్నా మేల్కోటె గారి గురించి. వాడు ఏం చేయాలంటే మేల్కోటెలా అంటాడు, ఫస్ట్ చేస్తున్న పని ఆపేసి బయటికి వెళ్ళి ఎవరికైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ సారీ చెప్పి, వాళ్ళందరినీ పదరా గుడికి వెళ్దామని చెప్పి మెల్లిగా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చి స్వామి ముందు సారీ చెప్పండి, స్వామికి సారీ చెప్పండి, స్వామి వీడికి ఇలా మోసం చేశాను, నన్ను క్షమించండి, వాడికి కూడా సారీ చెప్పండి. అలా చెప్పేసి అన్నీ ఒకటేసారి క్లియర్ అయిపోతాయి. ముందు పని మానేసి పాపాలు తొలగించండి. అది మీరు కనుక పని చేసుకుంటూ అలా పిచ్చోళ్ళ వెళ్ళిపోద్దు, సక్సెస్ ఎప్పటికీ ఎవరు. కొంతమంది ఉంటారు చూస్తుంటారు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, అలా ఖాళీ ఉంటారు, ఏమి దాన్ని ఏమంటారు, పని ఉండదు, పైసలు ఉండవు, చాలా బాధపడుతూ ఉంటారు, తాగి కింద పడిపోతారు. అట్లా ఇదే గురు పాడైన తర్వాత ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, అన్ని ఫ్లాప్, ఉన్నవన్నీ పోగొట్టుకుంటాడు, గడ్డాలు మీసాలు వేయించి రోడ్డు మీద తాగి పడిపోతాడు. దానికి కారణం గురు పాడు చేసుకోవడం. అలాంటి వాళ్ళు ఏం చేసి ఫస్ట్ అన్ని ఆపేయాలి, ఆపేసి ముందు ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకొని తర్వాత పనిచేయడం మొదలెట్టాలి. ముందు ప్రాబ్లం సాల్వ్ చేయాలండి. ఇప్పుడు మీకు చాలా సింపుల్ చెప్తాను నేను. మీరు ఒక పైప్ ఉంది, ఒక పైప్లో నీళ్ళు వేసారు, అక్కడ చివరి నీళ్ళు రావాలంటే ముందు ఏం చేయాలి, మధ్యలో ఏదైనా ఇరుక్కొని ఉంటే దాన్ని తీయాలా లేదా? మీరు అలా నీళ్ళు పోస్తూ ఉంటే ఏమవుతుంది, వెళ్తాయా నీళ్ళు? అడుగుతున్నా, వేస్ట్ అయిపోతాయి కదా, మీ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇక్కడ చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ ఎక్కడ ఉందో కనుక్కొని ఆ బ్లాక్ని తీయాలి ముందు, తర్వాత మీ నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంటాయి. లేకపోతే నీళ్ళు కాస్త మురికి నీళ్ళు అయిపోతాయి కదా, నీళ్ళు ఒకటే చోట ఉంటే మురికి పట్టేస్తుంది. కాబట్టి ఆ బ్లాక్ ఉండడం వల్ల మీకు మురికి పట్టింది. మేల్కోటె గారికి చెప్తున్నా, చూసే మేల్కోటెలు అందరికీ. సో అలాంటి వాళ్ళు బ్లాక్ తీసుకోవాలి, తర్వాత ఎంత కావాలంటే అంత నీళ్ళు ప్రవహిస్తుంది. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొంతమందికి ఏమవుతుంది అంటే జీవితంలో మేము చూసాము, కొన్ని జాతకాలు 10 సంవత్సరాల పాటు కష్టపడతారు, రకరకాలుగా కష్టపడతారు. ఏ రోజైతే ఆడు బ్లాక్ క్లియర్ అవుతుందో అన్ని ఒకటేసారి రిజల్ట్స్ వస్తాయి. వాడికి 5-6 పనులు చేస్తాడు, 5 పనులు మొదలు పెడతాడండి.
5 పోతాయి. ఏ రోజైతే బ్లాక్ క్లియర్ అవుతుందో 5 ఒకటేసారి సక్సెస్ అవుతాయి. వాడికి జాబ్ వచ్చేస్తుంది, వాడి కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోతుంది, వాడికి వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ అమ్మ నాన్న వాడికి డబ్బులు ఇచ్చేస్తారు. అసలు మొత్తం ఒకటేసారి బంపర్ ఆఫర్ అంటారు చూడండి, కొంతమంది జరుగుతుంది, మిరాకిల్ అని జరుగుతుంది చూడండి. అసలు ఏమీ లేనోడు ఒకటేసారి అవకాశం వచ్చేస్తుంది. అలా జూనియర్ ఆర్టిస్ట్గా తిరుగుతుంటే సడన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఇదే ఒక 10 years 15 years స్ట్రగ్లింగ్, ఒక్క రోజు అసలు బూమ్. అదే గురువు క్లియర్ అవడం. ఆటంకం ఏ రోజైతే తొలగిందా వైభవం, రాజు ఇంకా వాడు అసలు అది. సో కుంభరాశి వాళ్ళు రెమెడీ చేసుకోండి. ఫస్ట్ తెలివితేటలు వాడండి, పని ఆపేయండి, పనులన్నీ ఆపేయండి, అస్సలు పని చేయొద్దు. అది కూర్చొని ఆలోచించండి. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మీనరాశి వాళ్ళకి విశేషంగా ఆగస్ట్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, మరి ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు, ఎటువంటి విశేషాలు వీళ్ళకి జరగబోతున్నాయి ఈ మాసంలో? ఇప్పుడు ఆగస్ట్ నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా జరగబోతుంది? బేసిక్గా ఒక మనిషికి ఎవరు ఎదురొస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె ఎలాంటి అమ్మాయో దాన్ని బట్టి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇంకో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతని జీవితంలో ఒక అమ్మాయి రావచ్చు, ఆయన జీవితంలో వచ్చే అమ్మాయి బట్టి ఆయనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి ఆయనకు వచ్చే అమ్మాయి కరెక్ట్ వేరుండొచ్చు. మీకు సీత రావచ్చు, ఆయనకు శూర్పణఖ రావచ్చు. ఇప్పుడు నా జీవితంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎవరో దాన్ని బట్టి నా జీవితం డిసైడ్ అవ్వచ్చు. అంటే మన జీవితంలో వచ్చే అమ్మాయి మనకి ఎంత హెల్ప్ చేస్తుంది. అలానే మన జీవితంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ మనకి ఎంత హెల్ప్ చేస్తాడు. మన జీవితంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక లవర్ ఉన్నాడు, అది ఒక శత్రువు వచ్చి పడ్డాడు, వాడు మనల్ని ఏం చేస్తాడు, మనం వాడిని ఏం చేస్తాం. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మీన రాశి వాళ్ళు ఆగస్టు నెలలో ఎవరినో ఒకరిలో కొట్టబోతున్నారు. అంటే మీకు అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీకు విఘ్నత ఉంది, ఒక ఊపు లేదు, ఒక నార్మల్ పర్సన్, కొంచెం తెలివితేటలు ఉన్నాయి, మెయిన్గా గురువు బాగుందంటే మాటలతో కానిచ్చేస్తారు, క్లోజ్ చేసి ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఎవరి దారినో వెళ్ళిపోతారు. కానీ ఎక్కువ మంది గొడవడతారు, కొట్టుకుంటారు, రక్తాలు వస్తాయి. సో అవి కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. సో ఈ నెల మిమ్మల్ని కొట్టడం కాదు, మీరే ఒకరిని కొడతారు. గురువు బాగా పాడైపోయి ఉంటే బాగా గట్టికి కొడతారు, గురువు కంట్రోల్లో ఉంటే ఏమీ చేయరు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీనరాశి వాళ్ళకి ఎవరిని కొట్టవద్దు, కానీ మీరు ఒకరిని తప్పకుండా కొడతారు, ఏదో రకంగా కొడతారు, వాడిని కప్పెడతారు అని అనిపిస్తుంది నాకు. ఫిజికల్ ఫైట్ బ్రేక్అవుట్ అవుతుంది. ఆడవాళ్ళకైతే వర్బల్, అది జుట్టు లాక్కునేదాకా వెళ్ళిపోవచ్చు. మగవాళ్ళకైతే ఇంకా చెప్పనక్కర్లేదు, అది ఎక్కడి వరకు వెళ్తుందో అసలు దానికి లిమిటే ఉండదు. సో ఇక్కడ మీనరాశి వాళ్ళకి చెప్పేది, రోడ్డు మీద కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా గొడవ అవుతే దాన్ని వదిలేయండి అక్కడికక్కడే. దాన్ని సాల్వ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దాన్ని పెద్ద చేసి దాన్ని నెత్తి మీదకి తెచ్చుకోవద్దు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు, లేకపోతే ఆ మనిషిని చంపేయడము. సో మీకు టైము ఒక రకంగా బాగుంది, ఒక రకంగా బాగాలేదు. మీకు ఎందుకు బాగుంది అంటే, మీకేం కాదు, అవతల తన్నులు తింటాడు, కానీ మీరు కొట్టబోతున్నారు కదా, దానివల్ల దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కొట్టిసేది పోలీస్ స్టేషన్కి ఉండదా, ఏమని జరగవచ్చు కదా తర్వాత. సో మీనరాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ మాసం మీరు ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ కానీ వ్యాపారంలో పార్ట్నర్షిప్ కూడా చేయకూడదు. వాడేదో పెట్టమంటాడు, మీరేదో పెడతారు, వాడి తర్వాత ఇవ్వడు, మీ డబ్బులు మునిగిపోతాయి, మీకు అది లాస్. అది కాకుండా వాడు మోసం చేశాడని మీరు వాడి తలకే బదులు కొడతారు.
అటు తలకాయ పగిలిపోతుంది, డబ్బులు పోయినాయి ప్లస్ అటు తలకాయ కూడా పగిలింది. 2 రకాలుగా మీకే డ్యామేజ్ జరుగుతుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ నెల పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఆ పార్ట్నర్ తెచ్చి పెట్టుకోవండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు ఆగస్టు నెల అయితే కలిసి రాదండి. గురువు ఉచ్చ స్థితిలో ఉన్నా కూడా మీ రాహు ఇంక శని సపోర్ట్ చేయడం లేదు కాబట్టి మీరు ఎవరితో ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు కానీ ఫ్రెండ్షిప్ కానీ పెట్టుకోవద్దు. తర్వాత స్త్రీ గురించి మాట్లాడదాం. స్త్రీతో కూడా జర జాగ్రత్తగా ఉండాలి. అది ఎక్కడి వరకు వెళ్తుందో మీకు తెలీదు. చాలా ఇబ్బందులు తెచ్చి పెడతారు. మీరు అమ్మాయికి ఇబ్బందులు తెచ్చి పెడతారు. మామూలుగా అమ్మాయి అబ్బాయికి ఇబ్బందులు తెచ్చి పెడతారు. ఇక్కడ మీరు అమ్మాయికి ఇబ్బంది తెచ్చి పెడతారు. మీ వల్ల అమ్మాయికి ఇబ్బందులు వస్తాయి. అది కూడా మళ్ళీ తిరిగి మీకే కొడుతుంది కదా. మీరు ఇబ్బంది తీసుకొస్తే మీకే తిరిగి కొడుతుంది. సో ఏదో రకంగా మీకు డ్యామేజ్ జరుగుతుంది. మీ ఫ్రెండ్ వల్లనో, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ వల్ల, లేకపోతే మీ స్త్రీ వల్ల. సో ఇక్కడ చెప్పేది ఏంటి, గర్ల్ ఫ్రెండ్తో కూడా ఏ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఈ మాసం దూరం ఉండండి మీ గర్ల్ ఫ్రెండ్కి. ఆమెకి ఏ డబ్బులు ఇవ్వద్దు, ఆమె దగ్గర ఏది తీసుకోవద్దు. ఎందుకంటే రేపు గొడవ అయితే రేపు ఆ పేమెంట్ చూపించే పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ అని చెప్పి ఏదో చేస్తుంది కదా. చెప్పలేము ఎప్పుడు ఏ అమ్మాయి ఎలా ప్లేట్ తిప్పేస్తుందని. ఈ రోజులు అలానే ఉన్నాయి. ప్రతి అమ్మాయి అలా చేస్తుందని చెప్పట్లేదు. మీకు సడన్ గా ఆగస్టులో కొత్త అమ్మాయి పరిచయం అవ్వచ్చు. మీకు ఎవరో ఏంటో తెలియదు, మీరు ఇచ్చేశారు, తర్వాత మీరు ఇరుక్కోవచ్చు కదా. ఇక్కడ చెప్పే మాట ఏంటి, మీనరాశి వాళ్ళు వ్యాపారం, ప్రేమ, ఫ్రెండ్షిప్ ఈ నెల దూరం ఉండండి. చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. ఒక గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాం, ఆమైనా కట్టాలి, మీరైనా కట్టాలి బిల్లు. ఎక్కువ ఉంటే సగం సగం వేసుకోండి అంతే. మీరే మొత్తం మీ తల మీద వేసుకోవద్దు. మీకు అర్థమైందా? లేకపోతే ఆమె తల మీద వేసేవద్దు, నా దగ్గర లేవు అని చెప్పేసి. ఎంతలో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత పెట్టాలి, దట్స్ ఇట్. మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ భార్య కూడా అవ్వచ్చు. ఆమె ఏదో కొనిమంటది, తర్వాత వచ్చే నెలలో చూసుకొని ఇప్పుడు వద్దు, టైం బాగాలేదు, అయ్యో ఏదో జరుగుతుంది. సో ఈ నెల మీకు బాగాలేదు అని చెప్పడం లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. మీకు అన్నీ బాగున్నాయి, మీ శాలరీ మీకు వస్తుందండి, మీ శాలరీ మీకు వస్తుంది, కానీ మీ ఎంప్లాయీతో గొడవ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, తిరుగుతుంది, కానీ ఆమెతో గొడవ అవుతుంది. ఫ్రెండ్తో గొడవ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్తో గొడవ. అందరితో ఉండండి. డబ్బు అనే వచ్చేసరికి కట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయొద్దు. హోటల్కి వెళ్తే 1000 రూపాయలు అంతే. బంగారాలు కొన్నాలు, కార్లు కొన్నాలు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ 1,00,000 రూపాయలు, 50,000, 10 లక్షలు, 50 లక్షలు, కోటి, 100 కోటి ఈ నెల చేయొద్దు. ఈ నెల మనం ఎంత వెనకలు ఉంటే అంత మంచిది. ఈ నెల మీరు మునిగిపోతారు అని సూచనలు కనిపిస్తున్నాయి. సమయం బాగాలేదు. మీ జాతకంలో గురువు బాగుంటే మీకు ఏమీ కాదు, కానీ మీ జాతకంలో గురువు కొంచెం డ్యామేజ్ ఉన్నా మీరే ఇబ్బంది పడతారు. సో డ్యామేజ్ కనిపిస్తుంది. ఈ మాసం జాగ్రత్త ఉండండి సుమా అని చెప్తున్నాను. రెమెడీ చేసుకుందాం. దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురుదత్త, జయ గురుదత్త భావన, విత్ ద ఫీల్, విత్ ద గ్రాటిట్యూడ్, ఐ బెండ్ బిఫోర్ యూ, శ్రీ గురుదత్త, జయ గురుదత్త అంటే బెండ్ అయ్యి మరి గురు నమస్కారాలు అంటారు చూడండి. బెండ్ అయ్యి మరి పెడతారు. సాష్టాంగ నమస్కారాలు, గురు నమస్కారాలు పెట్టాలి. మనకి ఇప్పుడు అవసరం ఉంది సమయంలో, అది చేసుకోండి. మిగతా పిచ్చి పనులు ఏమి పెట్టుకోవద్దు. ఇప్పుడు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. నవంబర్ 2వ తారీఖు దాకా మనకు టైం ఉంది. గురువు ఉచ్చంలో ఉన్నాడు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. బయట వద్దు, మనకు అవసరం లేదు. మనము, మన ఆఫీసు, మన ఇల్లు అంతే. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. మీకు ఏమీ కాదు, కానీ మీ వల్ల ఎవరికో ఏదో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది రోడ్డు మీద మీకు ఎవడైనా అడ్డొచ్చినా మీరే వాడు అన్ని కొట్టి మరి ఇంటికి హ్యాపీగా వస్తారు, కానీ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎందుకు అదంతా? మిమ్మల్ని ఏమీ చేయలేదు కానీ మీరేదో చేసేస్తారని నా భయం. అదే, మీరు ఎవరిని ఏమి చేయొద్దు దయచేసి. ఆడైనా మగ అయినా దయచేసి మీ లిమిట్లో ఉండండి, మీ కంట్రోల్లో ఉండండి అంతే. అదే కోరుకుంటారా మీనరాశి వాళ్ళకి. భయపడద్దు, అంత పాజిటివ్గా ఉండండి. మనం చెప్పేవి ఏవి మీకే జరుగుతుందని లేదు. ఎవరికైతే గురువు డ్యామేజ్ ఉంది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, మిగతా వాళ్ళకి ఏమీ అవ్వదు.
మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.